1-2 సార్లు మార్చాల్సి వచ్చినా ఈరోజు మీ మధ్య ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం నిశ్చయముగా ప్రభువు నామం మాత్రమే మహిమపరచబడును గాక. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రార్థన చేసుకుని వెళ్తాను. ప్రభువా, నీ ప్రణాళికలు లేని స్థలానికి నన్ను తీసుకువెళ్ళొద్దు నాయనా అని అడుగుతాను. అందుకు నేను నమ్మేది ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే అది దేవుని ఉద్దేశంలో భాగమే వెళ్తున్నాను. దేవుడు తప్పకుండా అక్కడ గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్ముతాను. ఆమెన్. ఈ రాత్రి కూడా మన మధ్యలో ప్రభువు తన కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. హల్లెలూయా. చాలా ఆనందం, చాలా సంతోషం. మనమందరం యేసు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం. ఒక మాట చెప్పాలి, క్రైస్తవుల ఆరాధన చాలా ఇష్టపూర్వకంగా ఉంటుంది. అందులో అనుమానం ఏమి లేదు. ఎందుకనంటే ఎంతసేపు అయినా దేవుని మందిరంలో కూర్చుని ఆరాధించగలిగింది ఎవరంటే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. నేను చాలా రకాలైన ఆరాధనలు చూశాను, క్షణాల్లో అయిపోతూ ఉంటాయి. క్రైస్తవులు మాత్రం ఆల్ నైట్ ప్రేయర్లు అంటారు, రాత్రంతా కూర్చుంటారు, ప్రభు సన్నిధిని ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, 12 గంటల ఆరాధన అంటారు. ఏమండి, 2 రోజుల మీటింగులు, 3 రోజుల మీటింగులు, 40 రోజుల కూటాలు, 21 రోజుల కూటాలు, ఇలా ఎన్నో కూటాలు పెట్టుకుని అలసిపోకుండా, ఏమండి విసుగు చెందకుండా ఇష్టపూర్వకంగా వెళ్ళి ఆరాధన చేసేది ఎవరంటే క్రైస్తవ దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంత ఇష్టంగా ఆరాధన చేస్తామనంటే ఒకటే ఒక మాట, మన ప్రభువు మనపై చూపించిన ప్రేమ అలాంటిది. ఆమె చెప్పండి. ఆమె నిజమే. ఆ ప్రేమ వెలకట్టలేంది. ఆయన చూపించే ప్రేమను బట్టి మనము ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా ఆరాధన చేస్తాం. కష్టంగా ఆరాధన చేసేవాళ్ళు ఎవరు కూడా మరి ఎక్కువసేపు కూర్చోలేరు, విసుక్కుంటారు. ఇష్టంగా ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎంతసేపు అయినా ప్రభువుని కనపరుస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తున్నాం కనుక ఇంత చక్కగా, క్రమంగా, చక్కగా, మర్యాదగా దేవుని సందుని కూడి ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి నిశ్చయముగా ప్రభువే మనతో మాట్లాడునుగాక. ఆమేన్. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటంటే 8 గంటలకు టైం ఇచ్చేస్తామండి అన్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రతి కన్వీనర్ గారు చెప్పే మాట ఇదే, మీరు ఖచ్చితంగా 8:30కు మైక్ ఇస్తామండి, 8 గంటలకు ఇస్తామండి అంటారు. మేము చాలా టెన్షన్గా పరిగెత్తుకుని వెళ్ళే టయానికి అక్కడ కూర్చుంటే 8 గంటలకు అన్న వాళ్ళు 10-10:30కి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మాకు అంత ఆలస్యంగా ఇస్తారు. కానీ ఇక్కడ సాల్వేషన్ మినిస్ట్రీస్ మరి బహుశా చాలా తక్కువ సార్లేమో ఈ సంఘటనలు చూసేది. మరి చాలా మొదటిసారి కూడా అయ్యి ఉండొచ్చు బహుశా. 8 అంటే 8:05 లోపు నాకు మైక్ ఇచ్చేశారు. చాలా సంతోషం. అయ్యగారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత క్రమమైన చోట దేవుని ఆత్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆమెన్. మరి నేను కూడా 8 గంటలకు మైక్ ఇచ్చేశారు కాబట్టి 11 గంటలకల్లా ముగించేస్తాను. ఎక్కువసేపు మాట్లాడను. ఎంతమంది ఓకే అంటారు? చేయొద్దండి. ఉంటుందే, ఇది ఓవర్ యాక్షన్. ఇది అంతసేపు మీరు కూర్చోరు, నాకు తెలుసు. రైట్. నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను. నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్. చెప్పండి ఈ మాట, నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్. కొంచెం గట్టిగా చెప్తారా? నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్. ఈ రాత్రి నేను అందించే సందేశం యొక్క టైటిల్ ఇది. కొంచెం పిల్లల మాటలు వినపడుతున్నాయి, కొంచెం మాట్లాడకుండా చూడండి. చిన్న పిల్లల్ని అల్లరి చేయకుండా చూడండి. నేను కొంచెం త్వరగా దేవుని మాటలు అందిస్తాను. ఓకే. అంశం చెప్పండి మరలా. నేను ఈరోజు చెప్పబోయే ప్రసంగ అంశం ఏంటో చెప్పండి. నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక క్రిస్మస్ ఆరాధనకి పిలువబడ్డాను. కొన్ని సంవత్సరాలంటే ఇంచుమించుగా చాలా సంవత్సరాలు, నా సేవ ఆరంభ దినాలు. ఒక క్రిస్మస్ ఆరాధనకు నేను పిలువబడ్డాను. మరి రాత్రి నేను సందేశానికి వెళ్ళాలి. పగలు నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నాకు చాలా భయం వేసింది క్రిస్మస్ సందేశం ఒక ఏరియాలో అందించడానికి.
ఎందుకు భయం వేసింది అని అంటే, ఆ ప్రాంతంలో ఎక్కువ మంది క్రిస్మస్ను వ్యతిరేకించే భక్తులు ఉన్నారు. మన క్రైస్తవులే, కానీ క్రిస్మస్ చేయరు. క్రిస్మస్ అంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు. మన క్రైస్తవ సమాజంలో ప్రతి దానికి 2 గుంపులు ఉంటాయి. ఒకటి అవును అని అంటే, ఇంకొకటి కాదు అంటారు. ఒకటి నిజం అని నమ్మితే ఇది అబద్ధం అంటారు. ఒక ప్రసంగానికి ఖచ్చితంగా కౌంటర్ ప్రసంగం చేసే రెండో బ్యాచ్ ఎప్పుడు కూడా మన క్రైస్తవ సమాజంలో ఉంటారు. అలాగే నాకు అక్కడ ఎదురైన పరిస్థితి ఏంటనంటే, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక నమ్మకం మీద ఉన్నారు. అదేంటంటే, యేసు ప్రభు డిసెంబర్ 25ను పుట్టాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేదు. కాబట్టి క్రిస్మస్ పండుగ అనేది ఇది ఒక సైతాను పండుగ, ఇది క్రైస్తవులు చేయాల్సిన పండుగ కాదు, ఇది అబద్ధం. కాబట్టి క్రిస్మస్ చేసే వాళ్ళంతా సైతాను సంబంధులు అనే బోధ అక్కడ విపరీతంగా నడుస్తుంది. సరే, ఆ పరిస్థితుల్లో నన్ను ఆ ప్రాంతానికి ఆహ్వానిస్తే నేను ఆ పగలంతా కూడా ఇంచుమించుగా సాయంత్రం మీటింగ్కి వెళ్ళే సమయం వరకు నా ప్రార్థనా గదిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. అదేం ప్రార్థన అంటే, ప్రభువా, ఎందుకు ఇన్ని గ్రూపులు వచ్చినాయి? ఒకళ్ళు ఉందని చెప్తున్నారు, ఒకళ్ళు లేదని చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, నాకు కొన్ని ఆన్సర్లు కావాలి. అదేంటంటే, అసలు క్రిస్మస్ ఉందా? క్రిస్మస్ ఉంటే డిసెంబర్ 25నే నువ్వు పుట్టావని ఎక్కడుంది? క్రిస్మస్ ఎప్పుడు చేయాలి? సరే, చేస్తే ఎవరు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇలాగా ప్రభువుతో నేను ఆ రోజున ఒక చక్కటి ఎన్కౌంటర్ జరుగుతుంది. నాకు నా ప్రార్థనా గదిలో నేను మాట్లాడుతున్నాను, ప్రభువా, నిజంగా నాకు సరి అయిన ఆన్సర్ కావాలి. నా హృదయానికి సాటిస్ఫై అయ్యే ఆన్సర్ కావాలి. నేను తృప్తి చెందే ఆన్సర్ కావాలి. నాకు క్రిస్మస్ మీద నేను తృప్తి చెందే ఆన్సర్ కావాలి. నాకు మాట్లాడు ప్రభువా, నన్ను ఈరోజు నాకు ఆ మాటలు ఏంటో చెప్పండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ రోజు నేను ప్రార్థన చేయటం, ఒక్కొక్క ప్రశ్న అడగటం, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క ప్రశ్నకు నాకు సమాధానం ఇవ్వడం, మేమిద్దరం మాట్లాడుకోవడం, చాలా మంచి సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఎలా జరిగిందో, ఆ రోజున ప్రభు నాకు ఇచ్చిన సందేశం ఏంటో ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఆమెన్ చెప్పండి. ఆమెన్. రైట్. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమెన్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా, క్రిస్మస్ ఉందా? ఇది నా మొదటి ప్రశ్న. ఎందుకంటే సమాజంలో చాలా మంది క్రిస్మస్ తప్పు పడుతున్నారు. అసలు క్రిస్మస్ అనేది ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నారు. కాబట్టి క్రిస్మస్ ఉందా అని అడిగితే ప్రభు అన్నాడు, ఎందుకు లేదయ్యా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడు, ఒకసారి చదువు అన్నాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. ఆ మాట చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితిమి అని చెప్పిరి. ఇందులో ప్రభువు నన్ను అండర్లైన్ చేసుకోమన్న పదం ఏంటంటే, ఆయనను పూజింపవచ్చితిమి. అందరూ చెప్పండి ఈ మాట. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఆయనను పూజింపవచ్చితిమి. ఇది నన్ను అండర్లైన్ చేసుకోమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్న మాట. సరే, అయిన తర్వాత ప్రభు నాతో చెప్తున్న పదం ఏంటంటే, అందులో ఏముంది? పూజించటానికి వెళ్ళారు. ఎవరు? జ్ఞానులు వెళ్ళారు. ప్రభు అన్నాడు, క్రిస్మస్ అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏదైనా అదొక తెలియని భాష, ఒక తెలియని పదము, ఒక పెద్ద మర్మముతో కూడిన మాట అనుకుంటున్నావా జ్యోతిరాజు? కాదు. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ. క్రీస్తుని పూజించుటే క్రిస్మస్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును పూజించుటే క్రిస్మస్. ఇక్కడ ఉంది కదా, ఆయనను పూజింపవచ్చితిమి. తర్వాత లైన్లో కూడా ఆ హేరోద్ అంటాడు, ఆ రాజు అంటాడు, మీరెళ్ళి చూసి రండి, ఆ తర్వాత ఎక్కడున్నారో చెప్తే నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను. ఆయనను పూజించడమే క్రిస్మస్, ఆయనను ఆరాధించడమే క్రిస్మస్, ఆయనను ఘనపరచడమే క్రిస్మస్. దానికి వేరే మీనింగ్ ఏమి లేదు, ఇక దానికి వేరే అర్థమేమి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెబుతూ, జ్యోతిరాజు, మరి నమ్ముతున్నావా క్రిస్మస్ అనేది ఉందా అంటే, అరే నిన్ను పూజించటమే క్రిస్మస్ అయితే ఎందుకు లేదనైనా
క్రిస్మస్ ఖచ్చితంగా ఉంది అని చెప్పాను. వెంటనే నా రెండో ప్రశ్న ఏంటంటే, సరే క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట అని చెప్పావు, మంచిది. అయితే క్రిస్మస్ ఎప్పుడు చెయ్యాలి? డిసెంబర్ 25ని చెయ్యాలని ఎక్కడైనా ఉందా? డిసెంబర్ నెలలోనే క్రిస్మస్ అని ఉందా అని ప్రభువుని అడిగితే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి అందరికీ జన్మదినాలు జరుగుతున్నాయి, నాకు కూడా జన్మదినం జరిగించాలని కొందరు భక్తులు ఒక తేదీ నిర్ణయించి పెట్టుకున్న తారీఖు మాత్రమే. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడు నన్ను ఆరాధించడానికి మోకరిస్తావో, ప్రార్థిస్తావో, స్తుతిస్తావో, మందిరానికి వెళ్తావో ఆ ప్రతిసారి నిజమైన క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్ అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమైన క్రైస్తవునికి ఎప్పుడు క్రిస్మస్? నిత్యము క్రిస్మస్. అందరూ చెప్పాలి, నిజ క్రైస్తవునికి క్రిస్మస్ ఎప్పుడండి? నిత్యము క్రిస్మసే. నువ్వు మందిరంలో స్తుతించడానికి ఎప్పుడు వెళ్తే అప్పుడు నీకు క్రిస్మస్. నువ్వు గదిలో తలుపులు మూసుకుని ఎప్పుడు ఆరాధిస్తే అప్పుడు నీకు క్రిస్మస్. నువ్వు ఎప్పుడు మోకరిస్తే అప్పుడు నీకు క్రిస్మస్. మరి డిసెంబర్ సంగతి ఏంటండి? మంచిదే. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జ్ఞాపకం చేసుకొని 10 మందికి సువార్త ప్రకటిస్తూ ఈ నెలలో ఇంకా ఎక్కువ సార్లు మనం కలుసుకొని ఇంకా ఎక్కువ ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ నెలలో ఆరాధించడం తప్పేమీ కాదు. మన క్రిస్మస్ పేరు మీద ఏమి వేరు వేరు కార్యక్రమాలు చేయడం లేదే. దేవునికి అపకీర్తి తెచ్చే కార్యక్రమాలు ఏదైనా తెస్తే అది తప్పు తప్ప, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇంకా ఎక్కువ మరలా కూడుకుంటున్నాం కదా. ఈ నెలలో ఇలా ఆరాధించడం తప్పేమీ కాదు, ఇంకా అధికమైన ఆరాధన జరుగుతుంది. కానీ నేను నీతో చెప్పే మాట ఏంటంటే, కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితమై 11 నెలలు నన్ను ఆరాధించని వానికి ఇది క్రిస్మస్ కానే కాదు అని చెప్పాడు ప్రభు. అర్థమైందా? కొంతమంది కేవలం ఈ నెల భక్తులు మాత్రమే ఉంటారు, క్రిస్మస్ నెలకు మాత్రమే గుడికి వస్తారు. చింతలేదిక యేసు పుట్టిన అందరితో కలిసి పాడేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ జనవరి 1 నుండి నవంబర్ వరకు వారి అడ్రస్ కనపడరు. వాళ్ళకి క్రిస్మస్ కాదు ఇది, వాళ్ళకి క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఎవరికో తెలుసా? డిసెంబర్ నుండి మరలా డిసెంబర్ వరకు 12 నెలలు ఏ రోజు ఆగకుండా ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి దినము నిత్యము ఆయనను స్తుతించే వాని జీవితంలోనే నిజమైన క్రిస్మస్ పండుగ జరుగుతుంది. అందుచేత నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మసే. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు నేను అడిగే ప్రతిదీ అందరూ చెప్పాలి, క్రిస్మస్ ఉందా? అందరూ చెప్పండి, ఉంది. చెప్పాలి, క్రిస్మస్ ఉందా? ఉంది. క్రిస్మస్ అంటే ఏమిటి చెప్పండి? క్రీస్తును ఆరాధించుట. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు చెయ్యాలి? రెండో మాట, ఎప్పుడు చెయ్యాలి? నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మసే. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. ఇప్పుడు నేను 2 చెప్పాను, గుర్తుపెట్టుకోండి. చెప్పే ప్రతి పాయింట్ మరలా అడుగుతూ ఉంటాను, నాకు అలవాటు అది. ఎందుకంటే మీ హృదయాల్లోకి వెళ్ళాలని. అర్థమైందా? అందుకని చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? అమ్మ అంత నెమ్మదిగానా? గట్టిగా చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును ఆరాధించుట. ఎప్పుడు చెయ్యాలి? నిత్యము చెయ్యాలి. చెప్పండి, ఎప్పుడు చెయ్యాలి? నిత్యము చెయ్యాలి. ఇక మూడో మాట, ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా క్రిస్మస్ ఉందా అంటే ఉందని చెప్పావు, క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ అన్నావు. అలాగే క్రిస్మస్ ఎప్పుడు చెయ్యాలంటే ఒక డిసెంబర్ మాత్రమే కాదు, ప్రతిరోజు నిత్యము చెయ్యాలని చెప్పావు. నాకు అర్థమైంది. మూడవది, క్రిస్మస్ ఎవరు చెయ్యాలి అని అడిగాను. నా మూడో ప్రశ్న చెప్పండి. మూడో ప్రశ్న ఏంటి? క్రిస్మస్ ఎవరు చెయ్యాలి? వెంటనే ప్రభు అన్నాడు, ఆ మత్తయి సువార్త 2:2 చదివావు కదా, అందులో క్రిస్మస్ ఎవరు చేశారో చూడు అన్నాడు. అక్కడ ఎవరు చేశారు చెప్పండి? క్రిస్మస్ ఎవరు చేశారు? జ్ఞానులు చేశారు. మీరు బాగా డల్లగా ఉన్నారు, ఎందుకో కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కూడా కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చెప్పండి, అక్కడ ఎవరు చేశారు క్రిస్మస్? జ్ఞానులు చేశారు. గట్టిగా చెప్పండి, ఎవరు చేశారు? జ్ఞానులు చేశారు. ప్రభువా ఇక్కడ జ్ఞానులు చేశారు నాయనా అన్నాను. మరి ఎవరు చెయ్యాలి అన్నాడు. మరి అక్కడ జ్ఞానులు చేశారు కదా, ఎవరు చెయ్యాలంటే జ్ఞానులే చెయ్యాలన్నాడు. అమ్మో, ఈ ప్రశ్న నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకని? జ్ఞానులు చెయ్యాలంటే నేను క్రిస్మస్ చేయడానికి అన్ఫిట్ అనమాట, నేను పనికిరాను అనమాట, నేను యోగ్యుడిని కాదనమాట అని లెక్కేసేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు అన్నాడు ఖచ్చితంగా జ్ఞానులే చెయ్యాలి క్రిస్మస్ అన్నాడు. మరి జ్ఞానులు చేయాలంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను తెలుసా? ఈ జ్యోతిరాజ్ ఏమో 10వ తరగతి 4 సంవత్సరాలు కష్టపడి చదివాడు. అర్థమైందా? కొట్టి 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 ఆ లెక్కల సబ్జెక్ట్ ఒకటి చెత్త కొట్టేసాను పట్టుకొని.
4 సంవత్సరాలు చదివాను, మొద్దోడిని, జ్ఞానం లేనోడిని, చదువు రాలేదు, అజ్ఞానిని. ఎలాగ మరి నాకు జ్ఞానం లేదు ప్రభువా, నేను ఎలాగ మరి పూజించడానికి కష్టమా అని అంటే, అర్జెంటుగా నువ్వు జ్ఞానిగా మారిపో అన్నాడు. ఇదేం ప్రశ్న ఆయన, ఇదేం జవాబునైనా. ఇప్పుడెక్కడ జ్ఞానిగా మారుతాను నేను 10వ తరగతి 4 సంవత్సరాలు కష్టపడి చదివినోడిని. ఇప్పుడు ఇంటర్ ఎక్కడ కట్టను, డిగ్రీ ఎక్కడ చదవను, పీజీలు ఎక్కడ చేయను, ఎక్కడ జ్ఞానం సంపాదించుకోవాలి, ఎలా వస్తుంది నాకు జ్ఞానం అంటే, జ్యోతిరాజు నువ్వు ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. అవును ప్రభువా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఇది కాదు నాకు కావలసింది, దైవికమైన జ్ఞానం కావాలి. మంచిది ప్రభువా, ఎలా వస్తుందా జ్ఞానం, నేను ఎలా జ్ఞానిగా మారగలను అని అడిగితే వెంటనే ప్రభు అన్నాడు, యోబు భక్తుని దగ్గరికి వెళ్ళు, నీకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెబుతాడు అన్నాడు. వెంటనే యోబు గ్రంథము 28వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారు. చూడండి, అక్కడ రాయబడిన మాటలు. వెండికి గనకలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలముంది, ఇనుమును మంటిలో నుండి తీస్తారు, రాళ్లు కరిగించి రాగి తీస్తారు. ఒక్కొక్క మాట అర్థమవుతుంది కదా. ఏ వస్తువు ఎందులో నుండి వస్తుందో అక్కడ రాస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ రాసి అంటున్నాడు 12వ వచనంలో, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే, యోబు భక్తుడు దేనికోసం అన్వేషిస్తున్నాడంటే జ్ఞానం కోసం అన్వేషిస్తున్నాడు. వివేచన దొరుకు స్థలం ఏది ఇలా ప్రశ్నిస్తా 14వ వచనంలో అంటాడు, అగాధమా అది నీ దగ్గర ఉందా అని అడిగాడట. అగాధం అంటుందంట, జ్ఞానం నా దగ్గర లేదు అని చెప్పిందట. సముద్రాన్ని అడిగాడట, సముద్రమా జ్ఞానము నీ దగ్గర ఉందా అని అడిగాడట. సముద్రం అంటుందట, అది నా దగ్గర లేదు అంటుంది. అలాగే 20వ వచనంలో, అట్లయినా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉంది. జ్ఞానం కోసం పరితపిస్తూ, జ్ఞానం కొరకు వెతుకుతూ 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 చివరికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 28వ వచనంలో ఆన్సర్ చెప్పాడు, మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము. చెప్పండి, యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు వారు వెంటనే అన్నారు, జ్యోతిరాజు ఇప్పుడు నేను డిగ్రీలు చదవమంటలా, పీజీలు చేయమంటలా, పిహెచ్డీలు చదవమంటలా, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నింపుకోమంటలా, నువ్వు జ్ఞానివి కావాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, జ్ఞానిగా మారాలంటే ఏం కావాలి? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. రైట్, ప్రభువు మాట్లాడుతున్నాడు. అర్థమైందో జ్యోతిరాజు ఎలా జ్ఞానిగా మారగలవో? అర్థమైంది నైనా, భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. మరి సంపాదించుకుంటావా? సంపాదించుకుంటాను. ఎలాగో చెప్పండి ప్రభు అంటే, ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. భయభక్తులు అనే మాట ప్రతి క్రైస్తవునికి చాలా ఆశీర్వాదకరమైన మాట. బైబిల్లో చాలా వాగ్దానాలు భయభక్తులు అనే మాట మీద ఆధారపడి ఉంటాయి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడని, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఎన్నో మాటలు కనబడతాయి. చాలా మాటలు భయభక్తులు కలిగిన వారికి ఆశీర్వాదాలుగా ఇవ్వబడ్డాయి. అయితే చాలా మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతున్నారు భయభక్తుల్లో. అసలు భయభక్తులు అనే మాటకి సరైన అర్థమే తెలియడం లేదు. ఏంటి భయభక్తులు అనే మాటకు అర్థం? కొద్దిసేపు మీకు వివరిస్తాను. ఏమండి, భయభక్తులు అనే మాట 2 మాటల సంకలనం. చూడండి, భయము ప్లస్, అందరూ చెప్పాలి, భయము ప్లస్ భక్తి, భయముతో కూడిన భక్తి. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఉంటే భయం ఉంటుంది, లేకపోతే భక్తి ఉంటుంది. భయం ఉన్న వాళ్ళు భక్తి ఉండలేదు, భక్తి ఉన్న వాళ్ళు భయం ఉండలేదు. వీళ్ళిద్దరూ దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? భయముతో కూడిన భక్తి కావాలి. అందరూ చెప్పండి, ఏ భక్తి కావాలి? భయముతో కూడిన భక్తి కావాలి. అదేంటండి, అది ఎలా ఉంటుందండి అని ఆలోచన చేస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఒకసారి ఏలూరులో మా చర్చి లాగే రోడ్డు ప్రక్కన ఉంటుంది. నేను గేటు దగ్గర నిలబడి ఒక వ్యక్తిని గమనించాను. ఆ వ్యక్తి ఉదయం పనిలోకి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు, బాగా వెళ్ళాడు. సాయంత్రం తిరిగి మళ్ళీ పనిలో నుండి వచ్చేస్తున్నాడు. అప్పుడు కూడా నేను అక్కడ నుండి చూస్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా రావటం లేదు, 2వ ఓడి పడిపోయాడు ఫుల్గా. అర్థమైందా మీకు? 2వ ఓడు అంటే ఆడికి ఆడే మాట్లాడేసుకుంటున్నాడు, తూలిపోతున్నాడు, పడిపోతున్నాడు. ఇక అక్కడికి వచ్చేసాడు. నెత్తి మీద తట్ట, పార, నోట్లు, పెద్ద పలుగు, నోట్లో పెద్ద సొట్ట. సరిగ్గా చర్చి దగ్గరకు వచ్చేటప్పటికి భక్తి పుట్టుకొచ్చేసిందండి. అవన్నీ తీసి కింద పెట్టేశాడు. నోట్లో ఉన్న చుట్ట తీసి ఎదురున్న డిఐజీ బిల్డింగ్ గోడ మీద పెట్టేశాడు. 2 చేతులు జోడించేశాడు. ఇలా 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 పడిపోతున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు.
మీరు చెప్పండి, అతడు చేసేది భక్తా కాదా? అందరూ చెప్పాలి. అతడు చేసేది భక్తా కాదా? ఖచ్చితంగా భక్తే. భక్తిని వ్యక్తపరచడానికి బోల్డ్ పద్ధతులు ఉన్నాయి, బోల్డ్ విధానాలు ఉన్నాయి, బోల్డ్ భంగిమలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణకు చెప్తాను వినండి. ఇప్పుడు మనం అందరం కలిసి పాటలు పాడుతున్నాం. ఏంటది? భక్తి. చెప్పండి ఒకసారి. మనం అందరం పాటలు పాడుతున్నాం. ఏంటది? భక్తి. చప్పట్లు కొడుతున్నాం. ఏంటది? భక్తి. ప్రార్థన చేస్తున్నాం. ఏంటది? భక్తి. కానుకలు ఇస్తున్నాం. ఏంటది? భక్తి. భక్తిని వ్యక్తపరచడానికి బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. అయితే ఒక మాట, నువ్వు భక్తిని ఎలా వ్యక్తపరిచావు అన్నది కాదు దేవునికి కావాల్సింది. నీ భక్తి లోపల భయం ఉందా లేదా అన్నది కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి భక్తి ఉంది, కానీ ఏం లేదు? భయం లేదు. ఏ భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం అంటే ఏంటి? అరే, నేను పరిశుద్ధుడైన దేవుని మందిరం దగ్గరకు వచ్చాను, ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి, అపవిత్రంగా రాకూడదు, తాగిన పెదాలతో నేను ప్రభు దగ్గరికి రాకూడదు అన్న భయం అతనిలో లేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో ఇలాగే ఉన్నారు. భక్తిని మాత్రం వ్యక్తపరుస్తున్నారండి. గుళ్ళోకి వచ్చి చప్పట్లు కొట్టి పాట పాడుతుంటే ప్రేమించేదని అధికము గాని ఇలా చాపి చాపి కొడుతుంటే పక్కనున్నవాడు గోపలు కూడా పగిలిపోతాయి కదా. కొన్నిసార్లు చేతులు పైకెత్తి ఆహా లేలు అని కళ్ళు మూసుకోగానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేస్తాడు. అక్కడ వాతావరణం అంతా మారిపోద్ది. అసలు మొఖాలన్నీ దేవదూతల్లాగా మారిపోతున్నాయి. ఒక్కోసారి డౌట్ వచ్చేస్తుంది, మన గుళ్ళో ఉన్నది మనుషులేనా దేవదూతలా అన్నంత డౌట్ వచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, చాలా చక్కగా పెడుతున్నావు, మంచిది. అంత చక్కగా ఆరాధన చేస్తున్నావు కదా. ఆదివారం ఆరాధన వరకేనా నీ భక్తి? ఇంటికి వెళ్ళిన తర్వాత సంగతి ఏంటి? ఆదివారం ఇంత చక్కగా దేవదూతలా మారిపోతున్నావు కదా, కారు ఎక్కగానే పాటలు మారిపోతాయి కొంతమందికి కదా. ఇంటికి వెళ్ళగానే టీవీలో సీన్లు మారిపోతాయి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ సీరియల్స్ వచ్చేస్తాయి, సినిమాలు వచ్చేస్తాయి. బూతు మాటలతో అల్లరితో కూడినటువంటి ఆ భయంకరమైన డ్యాన్సులు కూడా చూసేస్తూ ఆ సినిమా పాటలు చూసేసి మళ్ళీ దానికి అక్కడ ఎగిరేస్తారు కొంతమంది, అక్కడ డ్యాన్సులు వేసేస్తారు దానికి. అదే కళ్ళుతో పవిత్రుడైన ప్రభు దగ్గరకు వచ్చి అపవిత్రమైన వాటిని ఎలా చూడగలుగుతున్నావు? అందుకనే భయభక్తులు కలిగి ఉంటుట జ్ఞానానికి మూలం. ఎవరైతే నిజమైన భయభక్తులు కలిగి ఉంటారో వారు దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటారు. అందుచేత ఒక ప్రక్కన పాపము, ఒక ప్రక్కన పరిశుద్ధత, ఈ రెండిటికి పొత్తు కుదరదు. ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మనము కూడా, చెప్పండి గట్టిగా, పరిశుద్ధులమై ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవునిని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి. యథార్థమైన భయము, యథార్థమైన భక్తి మన జీవితంలో చాలా అవసరం. ఏమంటే ఇక్కడో పాట, అక్కడో పాట, ఇక్కడో మాట, అక్కడో మాట, ఇక్కడో జీవితం, అక్కడో జీవితం, దేవుని సన్నిధిలో పనికిరావు ఇలాంటివి. ఇక్కడ ఎలాగుంటున్నామో అన్ని చోట్ల అలాగే ఉండాలి. కొంతమంది మందిరం దగ్గరే వారి భయం అంతా అక్కడే కనపడుతుంది. ఇంటికి వెళ్తే మారిపోద్ది. ఇంటికాడ దేవుడు మారిపోతాడా? చుట్టాలింట్లో దేవుడు మారిపోతాడా? కాలేజీలో దేవుడు మారిపోతాడా? స్కూల్లో దేవుడు మారిపోతాడా? ఆఫీసులో దేవుడు మారిపోతాడా? మరి ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండరే, ఎందుకు మారిపోతున్నారు? అందుకని ఆలోచించండి. మనం భయభక్తులు లేకపోతే మనలోకి జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే మనం జ్ఞానిగా మార్చబడలేం. జ్ఞానిగా మార్చబడకపోతే ఆరాధించడానికి అర్హులము కాదు. ఇది ప్రభు నాతో చెప్పింది. జ్యోతిరాజు, క్రిస్మస్ ఉంది, క్రీస్తుని పూజించటే క్రిస్మస్. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. ఎలాగ జ్ఞాని అంటే ఎలా మార్చబడాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చేసే ఆరాధనే అది జ్ఞానులు చేసే ఆరాధన. భయభక్తులు కలిగి మారిపో, అప్పుడు నన్ను ఆరాధించు, నేను నీ ఆరాధన అంగీకరిస్తాను అన్నాడు ప్రభు. ఈ మాటలన్నీ చెబుతూనే ఒక్కొక్క మాటకి ప్రభు అడుగుతున్నాడు, మరేంటి జ్యోతిరాజు, జ్ఞానిగా మారుతావా? ఖచ్చితంగానైనా నీ ఎడల యథార్థమైన భయభక్తులు నేర్చుకుంటాను, నీ సన్నిధిలో నేర్చుకుంటాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను, ఖచ్చితంగా నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థించాను. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యథార్థమైన భయభక్తులతో ప్రభు సన్నిధిని ఆరాధించే ప్రతి క్షణం నా జీవితంలో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నేను చూడగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారో మాట చెప్తాను,
యథార్థమైన భయభక్తులు లేకుండా నువ్వెంత గట్టిగా చప్పట్లు కొట్టి పాడినా, ఎంత లీనమైపోయి ధ్యాన కీర్తనలు పాడినా ఆ నిజ క్రిస్మస్ సంతోషాన్ని మాత్రం మీ జీవితంలో చూడలేరు. యథార్థమైన భయభక్తులు ఉండాలి, యథార్థమైన భయభక్తులు ఉండాలి, యథార్థమైన భయభక్తులు ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. అలాంటి వారు జ్ఞానిగా పిలువబడతారు. ఆ జ్ఞానులు ఖచ్చితంగా ఆరాధించడానికి అర్హులవుతారు. ఎంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. నేను అడిగిన చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? ఇంకా గట్టిగా రావాలి శబ్దం. క్రీస్తును ఆరాధించుట. గట్టిగా చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును ఆరాధించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. చెప్పండి, ఎప్పుడు చేయాలి? నిత్యం చేయాలి. మూడవది, ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవాయందు భయభక్తులు. ఒక 6-7 పాయింట్లు చెప్తాను నేను. ఇలాగా మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ప్రసంగం అంతా మీ దగ్గర ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ ప్రసంగం చేసేయాలి మీరు అందరూ. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అనేక మందికి చెప్పాలి నిజ క్రిస్మస్ గురించి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. రైట్. ఒకటి, క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట. రెండోది, క్రిస్మస్ ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. మూడోది, ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత మాట, ప్రభువా ఇన్ని మాటలు చెప్పావు కదా, ఇంతకీ క్రిస్మస్ ఎలా చెయ్యాలి? అది నేను అడిగిన 4వ ప్రశ్న. క్రిస్మస్ ఎలా చెయ్యాలి నేను అడిగిన 4వ ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభు 3 రకాలైన సమాధానాలు చెప్పాడు. అదేంటంటే, ఆ జ్ఞానులు ఎలా చేశారో చూడొకసారి క్రిస్మస్ అన్నాడు. ఎలా చేశారు జ్ఞానులు అనంటే, వారు 3 వస్తువులు పట్టుకొచ్చి యేసయ్యను పూజించారు. ఏంటి ఆ వస్తువులు చెప్పండి. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళం. వెంటనే ప్రభు అన్నాను, అవును ప్రభువా, వారు బంగారము, సాంబ్రాణి, బోళాన్ని పట్టుకొచ్చి పూజించారు నాయనా అన్నాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. వెంటనే నాకు అనిపించింది, ఏంటి ప్రభువుకి బంగారం ఇవ్వాలా అంటే బంగారం ఇస్తేనే నిజమైన ఆరాధన? వెంటనే అనుకున్నాను, నేను నా జీవితంలో నేను వెంటనే లోపల నిర్ణయం చేసుకుంటున్నాను, ప్రభువా నీకు బంగారం ఇవ్వటమే నిజమైన ఆరాధన అయితే ఎంత బంగారం కావాలో చెప్పునైనా అంత బంగారం ఇచ్చేస్తాను తండ్రి. నిన్ను ఆరాధించాలన్న ఆశ నాలో ఎక్కువ ఉంది కనుక నిన్ను ఆరాధించడానికి నువ్వు ఏది చెబితే అది చేస్తాను. ఎంత బంగారం కావాలంటే అంత బంగారం ఇస్తాను నాయనా అని మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, జ్యోతిరాజు నాకు ఎంత బంగారం కావాలో అంత బంగారం ఇస్తావా? నీకో విషయం తెలుసా అన్నాడు. ఏంటి ప్రభు అన్నాను. నా రాజ్యం అంతా బంగారంతోనే నింపబడి ఉందో తెలుసా అన్నాడు. అవును కదా నాయనా, స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. మంచిది, అవును, ఆయన రాజ్యం అంతా బంగారంతో నింపబడి ఉంది. అలా చెప్తే ప్రభు అన్న మాటకి నేను ఆలోచిస్తున్నాను, నిజమే కదా, నా రాజ్యం అంతా బంగారంతో నింపబడినప్పుడు మనం ఎంత బంగారం ఇవ్వగలం దేవునికి? పొరపాటున దేవుడు జ్యోతిరాజు ఎంత బంగారం కావాలో అంత బంగారం ఇస్తా అన్నావు కదా, నీ పేరు మీద పరలోకంలో ఒక రోడ్డు వేయించే, బంగారం రోడ్డు అన్నాడు అనుకోండి, నా బతుకేమైపోద్ది చెప్పండి? ఏవలేం కదా. అవును ప్రభా, చాలా సంతోషం, ఇంత మంచి మాట చెప్పావు. సరే, మరి బంగారం ఇచ్చేవారు నేను ఘనపరిచారు, అలాంటి ఆరాధనే చేయమంటున్నావు కదా, నన్ను ఎలా చేయాలో చెప్పండి అని అంటుంటే అప్పుడు ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే, జ్యోతిరాజు నువ్వెంత బంగారం ఇచ్చినా తక్కువేనయ్యా, నువ్విచ్చే బంగారం నాకు అక్కర్లేదు కానీ నువ్వే బంగారంలా మారిపోవాలి అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను బంగారంలా మారటం ఏంటి? ఇది ఎక్కడ గొడవ? ఒక మనిషి ఎక్కడైనా బంగారంలా మారిపోతాడా? నేను ఆలోచిస్తున్నాను, అన్ని మనుషులం కదండి, మనుషుల్లాగా ఆలోచనలు వస్తాయి. బంగారం ముద్దలాగా పడిపోవాలి ఏంటి ప్రభు దగ్గర అని ఆలోచిస్తున్నాను. వెంటనే ప్రభు నాకు కొన్ని తలంపులు ఇస్తున్నాడు. ఎక్కడైనా మనుషులను బంగారంగా పిలువబడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే కొన్ని సందర్భాలు కనపడ్డాయి. ఎక్కడో చెప్తాను వినండి. ఇప్పుడు ముద్దొచ్చే ఒక సంవత్సరం బిడ్డ, లేకపోతే ఒక 2 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు నడుచుకుంటా తప్పడడుగులు వేసుకుని నా దగ్గరికి వస్తున్నాడు అనుకోండి, అందంగా ఉన్నాడు అనుకోండి, వెంటనే వాడు బొగ్గు పట్టుకుని ఏమంటాను నేను? చెప్పండి అమ్మా, బంగారం అంటానా? అంటే దానికి అర్థం వాడు బంగారం అనా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే ఇలా పలుకుతారు, నా పిల్లలు ఏంటండి, నా పిల్లలు చెప్పండి బంగారం అంటారు. కొంతమంది వాళ్ళు భార్యల గురించి పొగుడుతూ అంటారు, నాకేంటంటే మా ఆవిడ బంగారం. కొంతమంది భార్యలు అంటారు భర్తల గురించి ఏమని, మా ఆయన బంగారం. అబ్బో, మనుషులు బంగారంతో పోల్చి మాట్లాడుకునే ఎన్నో సన్నివేశాలు మనకు తెలుసు. అలాగని మనుషులు బంగారం అయిపోతారా? కాదు. బంగారం యొక్క విలువ, బంగారం యొక్క ఘనత, బంగారం యొక్క ఆ మహిమను పోల్చుకొని
నా బిడ్డలు బంగారం లాంటోళ్ళు, నా భర్త బంగారం లాంటోడు, నా భార్య బంగారం లాంటిది. ఇలా బంగారం యొక్క ఘనతను పోల్చి మాట్లాడే సందర్భాలు ఎన్నో కనపడతాయి. ప్రభు ఈ మాట బయలుపరుస్తూ బోధిస్తూ అన్నాడు, జ్యోతిరాజు, వారు ఎంత ఘనతగా వారు బంగారాన్ని తీసుకొచ్చి పోల్చుకుంటున్నారో, నేను కూడా నిన్ను చూసినప్పుడు నా బంగారం అని పిలవాలి అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మ, ప్రభు చేత బంగారం అని పిలిపించుకోవటమా? ఇది సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యం? ప్రభువా, ఇదిగో జ్ఞానిగా మారమన్నావు, ఎలా మారాలో చెప్పావు, నేను అర్థం చేసుకున్నాను, ఖచ్చితంగా నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానిగా మారిపోతాను. అయితే నీ చేత బంగారమా అని పిలిపించుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి ప్రభువా, నేను ఖచ్చితంగా నేర్చుకుంటానని అడిగాను. వెంటనే అది కూడా యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళు, 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు చెప్పిన మాట చూడు, నీకు అర్థమైపోతుంది అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను ఎలా మారుతానో సువర్ణంలాగా మారిపోతాను. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలా మారిపోతాను. ఈ మాట ఏమి నేర్పించింది? ఇందులో నుండి ప్రభు నాకు ఏమి నేర్పించాడంటే, జ్యోతిరాజు, నువ్వు నా దృష్టిలో ఎప్పుడు బంగారంలా పిలవబడతావు తెలుసా? ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులన్నిటిలో నువ్వు ఎప్పుడైతే నా కొరకు బెసక్కుండా, ఏమండి, ఎప్పుడైతే పడిపోకుండా అన్ని శ్రమలలో కూడా నా కొరకు నువ్వు నిలబడతావో, అప్పుడు నిన్ను చూసినప్పుడు నేను ఏమంటాను తెలుసా? నా బంగారమా అని పిలుస్తాను. ఆమె చెప్పండి, ఆమేన్. ఈ మాట నుండి యోబు భక్తుని ప్రభు జ్ఞాపకం చేశాడు. యోబుని చూడండి ఒక్కసారి. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా కోల్పోయాడు, ఐశ్వర్యం అంతా పోయింది, చివరికి ఏమండి అతని ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో యోబు భార్య వచ్చి, ఇంకెందుకయ్యా బ్రతుకుతున్నావు, చావు అని దూషించింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒకటే మాట అన్నాడు, అంటే దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తేనే దేవుడా, తీసుకుంటే దేవుడు కదా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకు మాత్రమే మహిమ కలుగు. నేను అంటాను, ఆ టైంలో యోబును చూసి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నా బంగారం రా నువ్వు, నా బంగారం రా అనుకుని ఉంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ రోజున శ్రమలలో నిలబడేవాడు దేవుని దృష్టిలో బంగారం లాంటివాడు. ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనలన్నీ పరీక్షల్లో వేసి దేవుడు కొన్నిసార్లు కాలుస్తాడట. అంతవరకు నిలిచేవాడు మహిమ ఘనత పొందడానికి ఆ శ్రమలే కారణాలుగా ఉంటాయని పేతురు భక్తుల ద్వారా మాట్లాడించాడు. ఈ మాటకు అర్థం ఏంటో కూడా చెప్తున్నాను, కొంచెం తలలు పైకెత్తి శ్రద్ధగా నా మాటలు వినండి. బంగారము తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏమండి, బంగారం అందరికీ తెలుసు కదా. ఇంచుమించు ఇక్కడ నుండి చూస్తుంటే చాలా మంది మెడలో, ముక్కులకి, చెవులకి బంగారం కనపడుతుంది. బంగారం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ బంగారంలో నుండి పేతురు భక్తుడి ద్వారా దేవుడు ఒక చక్కటి మాట విశ్వాసికి నేర్పించాడు. అదేంటంటే, మీరు 2 సంవత్సరాల క్రితం ఒక బంగారపు గొలుసు కొన్నారనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఒకసారి దాన్ని తీసి చూస్తే కొన్నప్పుడున్న మెరుపు 2 సంవత్సరాల తర్వాత దానికి ఉండదు. ఏమవుతుంది? ఆ బంగారం ఈ బంగారం మీద పడగందని పని అయిపోద్ది కదా. లోపల ఉన్న చెమట, మట్టి, చెత్త, చెదారం అంతా చేరి బంగారం తన మెరుపు కోల్పోతుంది. సరే, బంగారం మెరుపు కోల్పోయిందని ఎవరైనా బంగారం తీసి బయట పడేస్తారా? ఎవరైనా పడేసేవాళ్ళు ఉన్నారా? మీరు ఎవరైనా అలాంటి పడేసేవాళ్ళు ఉంటే మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి నాకు. ఎవ్వరు పడేరు బంగారం. బంగారం ఏం చేస్తారు మరి? ఒకవేళ మాసిపోతే దాన్ని ఏం చేస్తారు? కంసాలి చేతిలో పెడతారు. కంసాలి ఏం చేస్తాడు? ఇది పలానా వాడు బంగారం, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని దూది పెట్టి తుడుస్తాడా? కాదు 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 కాదు. అది ప్రధానమంత్రి బంగారమైనా, ముఖ్యమంత్రి బంగారమైనా, ఎంత కోటీశ్వరుల బంగారమైనా, మన బంగారమైనా, మాసిపోయిన బంగారాన్ని మరింత మెరుపులోకి తేవడానికి ఒకే ఒక పద్ధతి. అదేంటంటే, అది అగ్నిలో వేసి కాల్చబడాలి, అగ్నిలో వేసి కొట్టబడాలి. ఒకవేళ బంగారానికే మాటలు వచ్చి అనుకుందాం, ఆ బంగారం మాట్లాడుతుంది అనుకో, ఏమయ్య కంసాలి, నాకు ఎంత విలువ ఉందో, నాకు ఎంత ఖరీదు ఉందో నీకు తెలియదా? అలాంటి ఖరీదు కలిగిన నన్ను అగ్నిలో వేసి కాలుస్తావా? నీ చేతిలో నేను ఉండను అని బంగారం ఆ చేతిలో ఉండి అవతలకి వెళ్ళి పడింది అనుకోండి, ఆ బంగారం మునుపటి కంటే అధికమైన మెరుపు పొందగలుగుతుందా? పొందలేదు. ఏ బంగారమైనా సరే అది కొట్టబడుతున్నప్పుడు, కంసాలి, నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు,
నువ్వు ఏది చేసినా, కొట్టినా, కాల్చినా నన్ను మరింత మెరుపులోనికి తేవడానికి తెస్తావు గనుక నీ చేతులు అణిగిమణిగుంటానని ఏ బంగారం కంసాలి చేతులు అణిగిమణిగుందో ఆ బంగారం మునుపటి కంటే అధికమైన మెరుపులోనికి రాగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాటను చెబుతూ వెంటనే రాశాడు, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము కూడా కొన్నిసార్లు శోధనలనే కొలుములో వేసి కాల్చేస్తాను. క్రైస్తవునికి శ్రమలు 2 రకాలుగా వస్తాయి. ఏమండి, క్రైస్తవులకి శ్రమలు రెండు రకాలుగా పొందుకుంటాడు. ఒకటి, తమ అవిధేయత వలన శ్రమల్లో పడతారు క్రైస్తవులు. కొన్నిసార్లు తాము చేసిన దోషాల వల్ల, పాపాల వల్ల శ్రమల్లో పడతారు. దానికి పరిష్కారం ఏమీ లేదు. మరలా ప్రభు పాదాల చెంత చేరి మన అతిక్రమాలు ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టి, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే నమ్మదగిన దేవుడు కనుక మన పాపమును క్షమించి ఆ ఉగ్రతలో నుండి దేవుడు తప్పిస్తాడు. ఇది మొదటి పద్ధతి. రెండవది, కొంతమంది ఏ తప్పు చేయరు, ఏ పాపము చేయరు, వారిలో ఏ చెడు అలవాట్లు ఉండవు, కానీ కొన్నిసార్లు శ్రమలో నలిగిపోతూ ఉంటారు, కష్టంలో నలిగిపోతూ ఉంటారు, ఇరుకుల్లో ఇబ్బందులు నలిగిపోతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి? అన్య జనులు లేకపోతే ఎవరో ప్రభువును తెలియని వాళ్ళు చూసినప్పుడు అతను ఏం చేశాడండి, అతను వెళ్ళినట్టు గుడికి ఎవరు వెళ్ళరు, అతను ఇచ్చినట్టు కానుకలు ఎవరెవరు, అంత భక్తి చేసేవాడికి మీద దేవుడు ఎందుకు అతనికి శ్రమలు పుట్టిస్తున్నాడు అని దేవుని నామాన్ని కూడా కొన్నిసార్లు దూషించే పరిస్థితుల్లో ఏ తప్పు చేయని వారికి శ్రమలు కలుగుతాయి. అలాంటి వారి కోసమే ఈ మాట. నువ్వే తప్పు చేయకుండా శ్రమలు నీ మీదకు వస్తున్నాయా? నీ అంత ధన్యుడు ఇంకొకడు లేడు. అదేంటి తెలుసా? ఆ శ్రమలు నిన్ను మరింత మెరుపులోనికి మార్చబోతున్నాయి. ఆ శ్రమలు నిన్ను మరింత ఉన్నత స్థితిలోనికి నడిపించబోతున్నాయి. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? శ్రమ వచ్చిందని పారిపోకూడదు, కష్టం వచ్చిందని పారిపోకూడదు, ఇరుకులు ఇబ్బందులు వచ్చిన మందిరం మానేయకూడదు, భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయని చెప్పి నీ జీవితంలో దేవునికి దూరం అవ్వకూడదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరిలాగా ప్రభు కొరకు బ్రతుకుతారో అలాంటి వారిని ప్రభు అంటాడు, ఒక రోజు నా బంగారం అని పిలవబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్పి ప్రభు నాతో అన్నాడు, జ్యోతిరాజు మరి సేవ అంటే చావురా, సేవ అంటే పూల బాట కాదు, సేవ అంటే ముళ్ళ బాటరా. మరి వచ్చావు, సేవ చేస్తాను, ఉంటావా? కష్టమైన ఉంటావా, శ్రమైన ఉంటావా, ఇరుకైనా ఉంటావా, ఇబ్బంది అయినా ఉంటావు. ప్రభువా నువ్వు నా కోసం ప్రాణమే పెట్టావు నాయనా, నీ కోసం ఏదైనా చేయడానికి నేను ఉంటాను నాయనా. ఆ రోజు సమర్పణ తీసుకున్నాను. ఈ రోజు నువ్వు మాట చెప్తున్నాను. క్రిస్మస్ లైట్లు కట్టినప్పుడు, క్రిస్మస్ పలవ భోజనాలు తిన్నప్పుడు, క్రిస్మస్ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, క్రిస్మస్ ఏదేదో కొత్త కొత్త కార్యాలు చేసినప్పుడు ఆ సంతోషం నాకు కనపడలేదు. కానీ ప్రభు కొరకు ఒక నింద భరించినప్పుడు, ప్రభు కొరకు కష్టాల్లో నిలబడినప్పుడు, ప్రభు కొరకు శ్రమలైనా జీవించినప్పుడు అప్పుడు పొందుకున్న సంతోషం నా జీవితానికి నిజ క్రిస్మస్ ఆనందాన్ని తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్, ప్రభుని తీసుకొచ్చింది. ఈరోజు మీకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, జ్వరం వస్తే మందిరం మానేయటం, జబ్బులు వస్తే మందిరం మానేయటం, ఎవరో ఏదో అన్నారని మందిరం మానేయటం, శ్రమలు కష్టాలు వచ్చినాయని దేవునికి దూరం అవటం చేయకండి. మీరే సమర్పించబడిన బంగారంలా మారిపోవాలి దేవుని సన్నిధిలో. అది నిజమైన ఆరాధన. మీరిచ్చే బంగారం దేవునికి అక్కర్లేదు. పాడుతున్నాం కదా, బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. దేవునికి బంగారం అక్కర్లేదు, నీ ఆస్తులు ఐశ్వర్యాలు ఈరోజు అక్కర్లేదు. ఈ రోజుకి దేవునికి కావాల్సింది నీ హృదయం కావాలి, నీ గుండెల్లో చోటు కావాలి, నువ్వు కావాలి దేవునికి. అందుచేత శ్రమైనా, కష్టమైన, ఇరుకైనా నీ కొరకు బ్రతుకుతానని ఎవరు సమర్పించుకుంటారో అలాంటి వారు దేవుని దృష్టిలో ఒక బంగారంలా పిలువబడతారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. 4 మాటలు చెప్పేసాను. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? పాయింట్కి సౌండ్ పెరగాలి, ఛార్జింగ్ ఎక్కువ అవుతా ఉండాలి. గట్టిగా చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు చెయ్యాలి? నిత్యము చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? జ్ఞానులు చెయ్యాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బంగారంలా మారాలంటే శోధనలలో జీవించాలి, శోధనలు జయించాలి. చెప్పండి మాట, శోధనలు జయించాలి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బంగారంలా మారాలంటే శోధనలు జయించాలి. రెండో మాటకు చేద్దాం. ఈ 3 విషయాల్లో రెండో మాటలోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏమిటి? బంగారం తర్వాత ఏం సమర్పించారు? సాంబ్రాణి. వెంటనే ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా మరి ఈ సాంబ్రాణి సంగతి ఏమినాయినా అని. బంగారంలా మారిపోతావా? మారిపోతాను నాయనా. సాంబ్రాణిలా కూడా నువ్వే మారిపో అన్నాడు. సాంబ్రాణిలా మారటం ఏంటి? బంగారం అంటే ఒక అర్థం ఉంది, కానీ సాంబ్రాణికి ఏం అర్థం ఉంది? సాంబ్రాణిలా మారటం ఏంటి అని నేను ప్రభుని అడుగుతున్నాను. ప్రభు ఒకటొకటి చెప్పుకుంటూ వస్తున్నావు కదా నాయనా,
నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నువ్వే చెప్పు ప్రభువా, ఎలా మారాలో చెప్తే అలా మారిపోతా అన్నాను. సరే, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? వెంటనే ప్రభు ఇస్తున్న ఆలోచనలు. సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? ధూపము వేయడానికి ఉపయోగిస్తారు. చెప్పండి, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారు? ధూపం. చూడండి, మనకి ముస్లిమ్స్ ఏరియాల్లో చాలా మంది ముస్లిమ్స్ చిన్న చిన్న పిల్లలు టోపీ పెట్టుకొని మన కారుల దగ్గరికి ఒక చిన్న నిప్పులున్న పళ్ళెం పట్టుకొచ్చి అందులో ఏమేస్తారు? సాంబ్రాణి వేస్తారు. సాంబ్రాణి వేయగానే ఏమొస్తుంది? అదే ధూపం, పొగలెగిస్తుంది కదా. ఆ నిప్పులున్న ధూపార్తిలో ఎప్పుడైతే సాంబ్రాణి పడుతుందో అప్పుడు ధూపం లెగుస్తుంది, పొగలెగుస్తుంది. దేవుడి మాటలను చూపిస్తా. నీ ధూపము ఏమిటో తెలుసా అని కీర్తనాకారుడు దావీదు ద్వారా ఒక మాటను చూపించారు. 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపమోలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగా. కామెంట్ చెప్పండి ఆమేన్. ఇక్కడ ప్రార్థన అనబడిన అంశాన్ని ధూపముతో పోల్చారు. చెప్పండి, ధూపం అంటే ఏంటి? ప్రార్థన. అందరూ చెప్పండి, ధూపం అంటే ఏంటి? మంచి గట్టిగా చెప్పండి, ధూపం అంటే. లోకాసువార్త 1వ అధ్యాయంలో జకరియా తన తరగతి క్రమము చొప్పున ధూపము వేయుచుండగా అని రాసి ఉంటది. 8వ వచనంలో దూత వచ్చి అంటది, జకరియా నీ ప్రార్థన నాకు వినపడినది అంటది. అక్కడ ధూపం అన్నాడు మొదటి మాటలో, ఆ మాటని దూత అంటది, ప్రార్థన అంటది. అంటే ప్రార్థన ధూపంతో పోల్చిన సందర్భాలు చాలా బైబిల్లో కనబడతాయి. సరే, ప్రార్థన ధూపం అయితే సాంబ్రాణి ఏంటి అని అడిగితే, ఈ ధూపార్తిలో సాంబ్రాణి పడగానే ఎలా ధూపం లెగుస్తుందో, ఈ సాంబ్రాణి ఒక ప్రార్థనాపరుడికి, ఒక ప్రార్థనాపరురాలికి సాదృశ్యం. నీవు ఒక ప్రార్థనాపరుడివై, ఒక ప్రార్థనాపరురాలివై సంఘము అనబడిన ధూపార్తిలోనికి అడుగు పెట్టగానే ధూపం పైకి లెగాలి. ఆమేన్ చెప్పండి ఆమేన్. కనుక నువ్వు అడుగుపెట్టు స్థలములో దేవునికి ధూపం పైకి వెళ్ళాలి. దేవునికి నీ యొక్క ధూపాన్ని పైకి వెళ్ళి సింహాసనం ఉండి ఆశీర్వాదాల కిందకు దిగి రావాలి. అంటే నీవే ఒక ప్రార్థనా పరుడిగా మారిపోతే నీవే సమర్పించబడిన సాంబ్రాణిలా పిలువబడతావు. ఆమె చెప్పండి ఆమె, గట్టిగా చెప్పండి ఆమె. ప్రార్థన చేసేవారుగా మారాలా, ప్రార్థనా పరులుగా మారాలా? ఏంటండి దానికి దీనికి తేడా? చాలా తేడా ఉందండి. ప్రార్థన అందరూ చేసేస్తున్నారు సార్. మొన్న దగ్గరికి ఒక కుర్రోడు వచ్చానా, నేను కూడా దానియేలులాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నా అన్నాడు. అమ్మో, చాలా పెద్ద భక్తుడురా, ఈ తరంలో నీలాంటి వాళ్ళు ఉంటాం, చాలా మంచిదిరా నాయన, ఎప్పుడెప్పుడు చేస్తున్నాం అంటే, ఉదయం టిఫిన్ దగ్గర ఒకసారి, మధ్యాహ్నం భోజనం దగ్గర ఒకసారి, సాయంత్రం భోజనం దగ్గర ఒకసారి. అబ్బో, దానికి పెట్టిన టైటిల్ ఏంటి చెప్పండి అమ్మా. అబ్బా, అలాగనుకుంటే మనందరూ దానియేలు కన్నా ఎక్కువ 7 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, 10 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక మాట, ప్రార్థనలో చిన్న డిఫరెన్స్ గమనించాలి. ఈ ప్రార్థన ఏంటో తెలుసా? ఆడ అవసరం కోసం చేసే ప్రార్థన. ప్రార్థనా పరులకుండే లక్షణమును ప్రార్థన చేసేవాడికి ఉండే లక్షణానికి తేడా ఏంటో తెలుసా? ప్రార్థన చేసేవాడికి ఆడికి అవసరమైనప్పుడు అలా చేస్తాడు, ఎందుకని ఆడికి అవసరం కాబట్టి. ఉదయం టిఫిన్ దగ్గర, ప్రభువా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచకపోతే తిని సత్తాడాడు, అందుకడికి ప్రార్థన కావాలి. ఏమండి, మధ్యాహ్నం ఆహారాన్ని పరిశుద్ధపరచండి, లేకపోతే చచ్చిపోతాడు, జబ్బులు వచ్చేస్తాయి, అందుకు ప్రార్థన కావాలి. ఇంకా కొంతమంది 7 సార్లు చేసేవాడు ఉన్నారు దావీదులాగా. ఎలాగా? బయటికి వెళ్ళినప్పుడు బండి వేసుకుని బండి దిగాను, ప్రభువా నాయన బయటికి వెళ్తున్నాను అయినా నీ బంగారు దూతలు. ఏ దూతలంట? మామూలు దూతల పనికిరా వీడికి. చెప్పండి, ఏ దూతలు కావాలి? బంగారు దూతలంట. అబ్బా, వీళ్ళకి అవసరమైన ప్రతిసారి ఎన్నెన్ని రకాలుగా ప్రార్థన చేస్తారు. పెళ్లికి ప్రార్థన, ఇల్లు కొనటానికి ప్రార్థన, స్థలం కొనటానికి ప్రార్థన, బండి కొనటానికి ప్రార్థన, పిల్లలు పుడతానికి ప్రార్థన, ప్రతి అవసరానికి ప్రార్థన చేస్తున్నావు. దానికి ఒక టైటిల్ దానియేలు ప్రార్థన, దావీదు ప్రార్థన కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, నీ అవసరాలకు మించి, నీ అవసరాలకు ప్రక్కన పెడితే ఇంకా ఎంత సమయం నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు? నీ అవసరాల కోసం కాకుండా నువ్వు ప్రభువుతో మాట్లాడే సమయం ఎంత? అది ప్రార్థనా పరుల లక్షణం. అది ప్రార్థనా పరుల లక్షణం. మనకి ఏ అంశం లేకుండా, ఏ సందర్భం లేకుండా దేవునితో మాట్లాడే సమయం ఎంత? ఆయనతో పెనుగులాడే సమయం ఎంత? మన దేశం కొరకు, మన ప్రజల కొరకు ఆయన దగ్గర గోజాడే సమయం ఎంత? ఆయన దగ్గర విజ్ఞాపన చేసే సమయం ఎంత? ఆ ప్రార్థనా జీవితం మన దగ్గర ఉందా? ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని వ్యక్తితో సమానం. ఊపిరి లేనుడు ఏమన్నా చేయగలుగుతాడా? ఊపిరి లేనుడి ద్వారా ఏదైనా సాధ్యం అవుద్దా? ఏది సాధ్యం అది. ఊపిరి లేని వాడి వల్ల, డెడ్ బాడీ వల్ల ఏది ఎలా సాధ్యం అవ్వదో,
ప్రార్థన లేని వాని ద్వారా కూడా ఏ పని సాధ్యం కాదు. నువ్వేది సాధ్యపరచలేవు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన లేని వ్యక్తి, ఆ ప్రార్థన లేని జీవితం కప్పు లేని ఇంటితో సమానం అన్నాడు. కప్పు లేని ఇల్లు ఎంత సుందరంగా కడితే ప్రయోజనం ఏముంది? అటు వెళ్ళే చెత్త చెదారం గాలి మట్టి అంత అందులోనే చేరుతుంది. అలాగే ప్రార్థన లేని క్రైస్తవుడు ఎంత అందంగా తయారైనా పాపము శాపము కలవరము దుఃఖం అన్ని కూడా అతనిలో చేరిపోతాయి. అందుకని ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? నీ దినచర్యలో ఒక్కసారి ఒక పెన్ను పుస్తకం పెట్టుకొని ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు చేసే పనులన్నీ రాయి. ఒకసారి ఉదయం ఇన్ని గంటలు లేచాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, మొఖం కడిగి స్నానం చేశాను, ఇదిగో ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ ఇన్ని గంటలకు వచ్చాను, ఇన్ని గంటలకు మళ్ళీ భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ సాయంత్రం వచ్చాను, ఇన్ని గంటలకు భోజనం చేశాను, కుటుంబంతో ఇంత సమయం గడిపాను, ఇంత సమయం టీవీలో వార్తలు చూశాను, 10 గంటలకల్లా పడుకున్నాను. అన్ని రాసేసిన తర్వాత ఒక ప్రశ్న రాయి. ఈ రోజు నా ప్రభువుతో నేను మాట్లాడిన సమయం ఎంత? రాయి ఒకసారి. ఎంతసేపు వస్తుంది? అలా తలుచుకుంటే, అలా ఆలోచిస్తే క్రైస్తవులు సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. దేవునితో సంభాషణ లేదు, దేవునితో కమ్యూనికేషన్ లేదు, దేవునితో మాట్లాడే సమయం లేదు, దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఓడిపోక ఏమవుతుందండి? దుష్టుడు రాకేమవుతుంది? దుష్టుడు నీతో పోరాడక నిన్ను ఓడించక ఏమవుతుందండి? ప్రార్థనా బలం లేకపోతే, ప్రార్థనా శక్తి లేకపోతే ఏది జయించగలవు? ఎవరు ప్రార్థన మీద ఆధారపడటం కాదు. నీకు కష్టం వస్తే అక్కడికి ఉత్తరాలు రాసి, ఇక్కడికి ఉత్తరాలు రాసి, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, ఆ అయ్యగారి నెత్తి మీద చేయేస్తే పని అయిపోద్దని, ఈ అయ్యగారి నెత్తి మీద చేస్తే పని అయిపోద్దని అందరి మీద, అందరి చేతులు నెత్తి మీద వేయించుకుని బట్టతాలు వచ్చేస్తుంది, కానీ అద్భుతం జరగట్లేదు. కారణం ఏంటి? అవతలోళ్ళు ప్రార్థన కాదు కావాల్సింది, నీవెంతగా దేవునితో కమ్యూనికేషన్లో ఉన్నావు, నీవెంతగా దేవునితో మాట్లాడుతున్నావు, నీ ప్రార్థన జీవితం ఎంత పటిష్టంగా కట్టుకున్నావు, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నిలబడగలిగే ఆ జీవితం నీకుందా లేదా? సంఘ ప్రార్థన సంఘానికి బలం, కుటుంబ ప్రార్థన కుటుంబానికి బలం, వ్యక్తిగత ప్రార్థన వ్యక్తికి బలం. ఒక ప్రార్థన కలిగిన సంఘంలో ఉంటే, సంఘంతో ఉన్నప్పుడు నువ్వు పటిష్టంగా ఉంటావు. ఒక కుటుంబం ప్రార్థన కలిగిన కుటుంబంలో ఉంటే కుటుంబాన్ని బట్టి నువ్వు పటిష్టంగా ఉంటావు. వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒంటరి అయిపోతావు. అప్పుడు సంఘ ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఏమైపోతావు? అందుకని ఎక్కడున్నా పర్సనల్ ప్రేయర్ లైఫ్, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని పటిష్టంగా కట్టుకోవాలి, బలంగా కట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి మాటలన్నీ నేర్పిస్తున్నాడు. జ్యోతిరాజు, సేవలోకి వెళ్తున్నా, ప్రార్థనలో లేకపోతే నిలబడలేవురా. ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు ఉండాలి. కనుక ఇదిగో దోపార్తులో వేయబడిన సాంబ్రాణి వలె ఒక ప్రార్థనాపరుడిగా బ్రతకాలి. ఎక్కడికి వెళ్ళినను అడుగు పెట్టు చోట దూపము పైకి లేవాలి. దైవ శక్తిని ప్రజలు చూడాలి. అది ప్రార్థన ద్వారే సాధ్యం. ప్రభు మాట్లాడుతూ అడుగుతున్నాడు, మరి సమర్పించబడిన సాంబ్రాణిలాగా మారిపోతావా? ఖచ్చితంగానైనా నీ సందులో ప్రార్థిస్తాను, నీ కొరకు జీవిస్తాను, ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళనైనా నా జీవితంలో ఒక సమర్పణ తీసుకున్నాను. నా దేవుని మహాకృపను బట్టి మా తల్లిదండ్రులు రక్షించబడిన తర్వాత 5 పిల్లలు, వారు మాకు పెట్టిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన బాగా నేర్పించారు, ఉపవాసాలు బాగా నేర్పించారు. వారు నేర్పిన ప్రార్థన బాటలో మేము కూడా నడిచాం. ఈ రోజున 10వ తరగతి 4 సంవత్సరాలు చదివినా, చదువు లేకపోయినా, అజ్ఞానినైనా, మొద్దోడినైనా ఈ రోజున దేవుడు దేశంలో ఉన్నత స్థలములకు ఎక్కించి అనేక చోట్ల నిలవబెట్టుకుని అనేక దేశాలు తిప్పుతూ ఆయన కొరకు వాడుకుంటున్నాడు. అది దేవుని మహాకృప. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తుంది, మన పరిస్థితులన్నీ తారుమారు చేసేస్తుంది. మన జీవితం ఒకలా ఊహించుకుంటే దేవుడు ఇంకొకలాగా నిలవబెడతాడు మన బ్రతుకుల్ని. అందుచేత ప్రార్థన అనేది ఊపిరిగా తీసుకోండి. ప్రార్థన అనేది ఒక దైవికమైనటువంటి అంశంగా పట్టుకోండి. ప్రార్థన చేయటం మానకండి. అదే మీరు జీవితంలో సమర్పించబడిన సాంబ్రానికి పోల్చబడి ఉంటుంది. 3వ మాటకు వచ్చేద్దాం. చెప్పండి. మొదటి మాట, క్రిస్మస్ అంటే, ఛార్జింగ్ కొంచెం పెరుగుండాలి ఈ పాయింట్కి, కొంచెం గట్టిగా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బంగారంలా మారాలంటే శోధనలు జయించాలి. చెప్పండి. బంగారంగా మారాలంటే శోధనలు జయించాలి. సాంబ్రాణిగా మారాలంటే ప్రార్థనా పరులుగా బ్రతకాలి. చెప్పండి. ప్రార్థనా పరులుగా బ్రతకాలి. ఇక 3వ మాట, ఇంకో 3వ మాట, ప్రభా ఇంకా ఏమన్నాను, ఇంకేముంది అక్కడ? బోళం ఉంది. బోళం ఉంది నాయన.
అన్ని బంగారంలా మారిపోతున్నావు, సాంబ్రాణిలాగా మారిపోతున్నావు, బోళంలా కూడా నువ్వే మారిపో అన్నాడు. ప్రభువా ఎలాగ తండ్రి, ఏంటి బోళాన్ని గురించి ఏమి నేర్పిస్తున్నావు, నాకు చెప్పండి నాయనా అని ప్రభు సందులో ప్రార్థిస్తున్నప్పుడు దాని మీద ప్రభు ఇచ్చిన ఆలోచన. బోళం దేనికి ఉపయోగిస్తారు? ఒకటి, బోళము యేసు ప్రభు సమాధిలో కూడా చల్లిన సందర్భాన్ని బైబిల్లో రాస్తాడు. శవాలు సమాధిలో జల్లుతారు, ఎందుకంటే ఆ శవం త్వరగా పాడవకుండా క్రిములను కీటకాలను సంహరించే ఒక శక్తి బోళానికి ఉంటుంది. రెండవది, బోళం సువాసన కలిగినది. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో, ఇది సందర్భం కాదు కానీ ఆ మాట అర్థం ఉంటుందని చెప్తాను. ఒక స్త్రీ పురుషుడు ఇంట లేనప్పుడు పరాయి పురుషునితో పాపం చేయడానికి పిలుస్తూ అంటది, నా మంచం మీద బోళము చల్లి తిని అంటది. ఎందుకు? సువాసనకి, ఆకర్షణకు గుర్తు. కనుక ఈ రెండు మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బోళం ఎక్కడుందో అక్కడ క్రిములు కీటకాలు సంహరించబడినట్లుగా నువ్వెక్కడ నిలబడితే అక్కడ పాపము శాపము చచ్చిపోవాలన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది, నువ్వెక్కడ నిలబడితే అక్కడ ప్రజలు ఆకర్షించబడాలి, అక్కడ నిన్ను ప్రజలు ఆకర్షించుకోవాలి. అంటే ఈ రెండు మాటలకి ప్రభు చెప్పిన టైటిల్ ఏంటంటే మంచి సాక్ష్య జీవితము అన్నాడు ప్రభు. చెప్పండి, ఏంటది? మంచి సాక్ష్య జీవితం. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సమాజంలో ఎవరు ఆకర్షించబడతారో తెలుసా? మంచి సాక్ష్య జీవితం కలిగిన వాళ్ళే ఆకర్షించబడతారు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నీ ద్వారా ఒక అన్యజనుడు ప్రభు మందిరానికి రావాలంటే మొదట నువ్వు మైకులో చెప్పే వాక్యం వెండో ఏం చూస్తాడు? నీ బ్రతుకు చూస్తాడు, నీ సాక్ష్యం చూస్తాడు. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, మొదట మన జీవితం ఒక సువార్త అవ్వాలి, మన జీవితం ఒక సువార్త కరపత్రంగా మారాలి. మనలో అలాంటి పరిశుద్ధత, అలాంటి పవిత్రత కనపడాలి. ముందు మన సాక్ష్యం బాగోకపోతే మన ఇంటి పక్క వాళ్ళు కూడా తలుపులు మూసుకుంటారు. పొద్దున్నే ఇంట్లో నుండి బయటకు రాక, రే తలుపులే కిటికలే, పొద్దున్న పనికి మాలడు మాకం ఏం చూస్తాం, మూసే తలుపులు మూసేయి అని తలుపులు మూసేసుకుంటారు. ఆ సాక్ష్యం ఉండకూడదు. నువ్వు బయటకు వస్తే ప్రక్కింటోళ్ళు కూడా ఒక్కసారి ఇంట్లోకి వచ్చి వెళ్ళండి, మీరు వస్తే మా ఇంట్లో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మీలో యేసు ప్రభుని చూడగలుగుతున్నాను, ఎంత చక్కటి సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం అని చెప్పి మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు ఆకర్షితులు అవ్వాలి. వారు ప్రభు దగ్గరికి మనల్ని బట్టి పరుగులు పెట్టుకుని రావాలి. ఆమె చెప్పండి, ఆమె. ఈరోజు నిన్ను బట్టి నీ సంఘంలో మనుషులు పెరుగుతున్నారా? నిన్ను బట్టి నీ సంఘానికి ఎంతమంది వచ్చారంటే లెక్క ఉండదు. నిన్ను బట్టి నీ సంఘంలో ఎంతమంది మానేశారంటే లెక్క ఉంటుంది. అలా కాదు, అన్యజనులు నిన్ను బట్టి దేవుని మందిరానికి పరుగులు పెట్టుకుంటూ రావాలి. ఆమేన్ చెప్పండి. దానియేలు ప్రార్థన జీవితం, రాజుతో ఒక మాట అనిపించింది, దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు. ఈ రోజు నుండి మన సకల ప్రభుత్వంలో నుండి మనుషులందరూ కూడా దానియేలు దేవుడిని పూజించాలి. ఎంత ఆకర్షించబడ్డాడు, ఎంత ఆకర్షణీయమైన వ్యక్తిగా మారాడు. తన దేవుని దగ్గరికి ఎంతమందిని తీసుకురాగలిగాడు, ఏమంటే ప్రభు కొరకు ఎంత సాహస కార్యాలు చేయగలిగాడు. ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం బాగోకపోతే ఎవరు మనల్ని అంగీకరించరు కదా. మనల్ని కాదు, మనల్ని బట్టి అన్యజనుల్లో దేవుని నామం దూషించబడుతూ అల్లరి చేయబడుతూ ప్రభువును కూడా విరక్తి కలుగుతుంది, ప్రభు దగ్గర కూడా రాలేరు. మన సాక్ష్య జీవితం అనేకులను ఆకర్షించేదై ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక పల్లెటూరు వెళ్ళాను, ఒక మీటింగ్కి పిలువబడి పల్లెటూరు వెళ్ళాను. ఉదయకాలం ప్రసంగం చేసిన తర్వాత ఆ ఊరు పెద్దలు వచ్చి నాతో ఒక మాట అన్నారు, అయ్యా మా ఊరంతటిని రక్షించిన ఒక మాస్టర్, మా ఊరంతటిని రక్షించిన ఒక మాస్టర్ వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారు, కొన ప్రాణంలో ఉన్నారండి, ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తారని అడిగారు. ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తారంటే ఏంటండి మళ్ళీ చెప్పండి అన్నాను. మా ఊరంతటిని రక్షించిన మాస్టర్, ఆ మాట నన్ను ఆకర్షించింది. ఊరంతా ఆయన ద్వారా రక్షించబడిందా? ఊరంతటిని రక్షించిన అంత పెద్ద కాపరికి నేను ప్రార్థన చేయడం ఏంటి? అసలు ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ముందు అందుకోసం వస్తాను నడండి అని అక్కడికి వెళ్ళాను. వెళ్తే చాలా అద్భుతమైన దృశ్యాలు కనపడ్డాయి. ఆయనకి కంటి చూపు, నోటి మాట ఏం లేదు, కొన ప్రాణంలో ఉన్నాడు, ఊపిరి ఇంకా ఒకటి రెండు రోజుల్లో చనిపోతాడు. ఆ పరిస్థితుల్లో ఆయన మంచం మీద పడుకోబెట్టి ఒక 40 మంది చుట్టూ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నారు, విసునకర్రలతో విసిరేవాళ్ళు విసురుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఒక దైవజనుడి మీద ఉండటం అంటే చాలా గొప్ప విషయం అని నేను ఆనందిస్తున్నాను. వాళ్ళని అడిగాను, ఇలా ప్రతిరోజు ఉంటున్నారంటే 15 రోజుల నుండి ఉదయం ఒక 40 మంది, మధ్యాహ్నం ఒక 40 మంది, రాత్రి ఒక 40 మంది అలాగే పరిచర్య చేస్తున్నారంటే వంతులు వేసుకుని ఊళ్ళో వాళ్ళందరూ.
ఆశ్చర్యం వేసింది. ఏంటండి ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఊరంతటి నేనే మార్చారండి. ఎలా మార్చారండి? ఈయన ఏమైనా పెద్ద స్పీకరా, లేకపోతే ఈయనకి ఏమైనా స్వస్థత వరాలు ఉన్నాయా, లేకపోతే ఈయన ఏమైనా స్పెషల్ వ్యక్తి ఏంటో చెప్పండి అని ఇంట్రెస్ట్గా అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈయన స్పీకర్ కాదండి, ఈయనకు స్వస్థత వరాలు లేవండి, మాస్టర్ కొంచెం నత్తి కూడా ఉందండి. మరి ఎలా మార్చారండి ఊరంతటిని? ఒకే విషయం చాలా అద్భుతం అనిపించింది నాకు. మా ఊరికి వచ్చినప్పుడు మొట్టమొదటి క్రైస్తవ స్కూల్ టీచర్గా ఈయన మా ఊళ్ళోకి వచ్చాడండి. అప్పటికి మా ఊరంతా ఒక గ్రామ దేవత పేరు మీద ఉన్నాం. మేము ఎవ్వరూ యేసుప్రభు అంటే ఇష్టపడేవాళ్ళం కాదు, క్రైస్తవులు అసలు ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళం కాదు. కానీ ఈయన ఒక టీచర్ పోస్ట్లో వచ్చాడు కనుక ఊళ్ళోకి రానిచ్చాం. కానీ మా పిల్లలు ఎవరిని స్కూల్కి పంపలేదు, ఆయన క్రైస్తవుడని చాలా కాలం పంపలేదు. కానీ ఆ మాస్టర్ జీవన శైలి, ఆయన చేస్తున్న విధానం, ఆయనకి నెలాఖరుగా జీతం వస్తుంటే ఆ జీతం మా ఊళ్ళో పేద పిల్లలు ఎవరున్నారో వాళ్ళందరికీ పెట్టేస్తున్నాడు, పెట్టుబడిగా పెట్టేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అడుక్కునే వాడిని, రిక్షా వాళ్ళని కూడా యావండి అని పిలిచి మాట్లాడే సంస్కృతి. అబ్బో, ఎంత నమ్రత కలిగిన వ్యక్తి, ఎంత నెమ్మది కలిగిన వ్యక్తి, ఎంత ప్రేమ, దయ, కనికరం కలిగిన వ్యక్తి. అతనిలో లక్షణాలన్నీ చూస్తూ ఉండి ఒక 6 నెలల తర్వాత, అరే ఆయన ఎంత మంచిగా ఉన్నాడురా, మనం ఎందుకు ఆయనతో మాట్లాడట్లేదు, మన పిల్లల్ని ఎందుకు పంపట్లేదు అని మాకే అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా మా పిల్లల్ని పంపటం ప్రారంభించాం. పిల్లలు వెళ్ళటం మొదలు పెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టారు. మాట్లాడే కొద్దీ ఆ మాస్టర్ గారితో ఇంకా మాట్లాడాలనిపిస్తున్నట్టు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న దయ, కనికరం, ప్రేమ, గౌరవం, ఆయన ఉన్న పవిత్రత, ఇవన్నీ కూడా నెమ్మదిగా ప్రజలను ఆకర్షించడం మొదలు పెట్టాయి. ఆ రీతిగా కొంతకాలానికి ఒక 2 కుటుంబాలు ఆయనను బట్టి యేసు ప్రభుని అంగీకరించారు. ఇక అంగీకరించడం మొదలు పెట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒక 5 నుండి 10 సంవత్సరాల లోపు గ్రామమంతా యేసయ్య గ్రామంగా మారిపోయిందట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. చెప్పండి, ఆయన ఏమైనా ప్రసంగాలు చేశారా? గట్టిగా చెప్పాలి. ఏమైనా ప్రసంగాలు చేశారా? స్వస్థత ప్రార్థన చేశారా? ఏమీ లేదు. కేవలం ఆయన జీవన శైలి, ఆయన జీవన పద్ధతి, ఆయన జీవించిన విధానాన్ని బట్టి ఆ ప్రజలందరూ మారిపోయారు. ఆ ఊరంతా ప్రభు ఊరిగా మారిపోయింది. ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఆత్మల రక్షణ జరగాలంటే మైక్ పట్టుకుని చేసే ప్రసంగాల కన్నా మన జీవన శైలి, మన జీవిత విధానం, మన సాక్ష్య జీవితం ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కనుక ఒక బోళం వలె, సువాసననిచ్చి ఆకర్షించబడే బోళం వలె మన సాక్ష్య జీవితం ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా మన జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ మాట మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, జ్యోతిరాజు చెప్పు, మరి మంచి సాక్ష్య జీవితం కలిగి ఉంటావా? యథార్థతను కలిగి ఉంటావా? మంచి నమ్మకమైన సాక్షిగా నువ్వు బ్రతుకుతావా? సాక్ష్యమే ముఖ్యమండి. ఈ సాక్ష్యం ప్రజలు కాదు చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి మన సాక్ష్యాన్ని? దేవుడు చెప్పాలి ఖచ్చితంగా. ప్రజల సాక్ష్యాల్లో తప్పులుంటాయి, ప్రజల సాక్ష్యాల్లో పొరపాటులుంటాయి. ప్రజలు మాట్లాడే మాటల్లో కొన్నిసార్లు అర్థం చేసుకుని మాట్లాడతారు, కొన్నిసార్లు అపార్థం చేసుకుని మాట్లాడతారు. వారి మాటలు మనం పట్టించుకోకర్లా. మన సాక్ష్యాన్ని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? చెప్పండి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. గట్టిగా చెప్పండి. ఆమెన్. కొన్నిసార్లు పాస్టర్లుగా మేము అబద్ధాలు ఆడేస్తాం. ఎక్కడో చెప్పనా, సమాధి పెట్టులో శవం ఉంటుంది కదా, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతామో. అసలు పాలు నీళ్లు తప్ప ఏం తాగడండి, ఈయన చాలా మంచోడండి అని చెప్పేస్తాం. ఆయనేమో తాగేసి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోయింటాడు లోపల. అయ్యారు, మరి మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారంటే ఒకే ఒక కారణం, ఆ రోజు మేము చెప్పే మాటలను బట్టి ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని మా బాధ. మేము మాట్లాడేస్తాం. అయితే ఓ మాట చెప్తున్నాను, మా మాటను బట్టి కుటుంబానికి ఆదరణ కలుగుతుంది, కానీ మా మాటలను బట్టి ఆ వ్యక్తిని మాత్రం దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడు. మా సాక్ష్యం పనికిరాదు. ఒకవేళ పాస్టర్లు చెప్పే సాక్ష్యాన్ని బట్టి విశ్వాసులను పరలోకానికి పంపించేస్తానంటే ఎంత డబ్బులు వసూలు చేసేదో మీ దగ్గర మేము కదండి. అబ్బో, ఎన్ని లంచాలు వెళ్ళిపోయాయో. అసలు అలాంటి సీన్ ఇవ్వలేదు దేవుడు. ఏమండి, స్వయంగా దేవుడు చూస్తాడు. ఒకని ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇచ్చుటాక ఆయన హృదయం నెరిగిన వాడు, అంతరింద్రియములను పరిశోధించేవాడు. నీ సాక్ష్యాన్ని ఆయన వ్యక్తిగతంగా చూస్తున్నాడు. మనుషులు చెప్పే మాటలు కూడా చెల్లవు. మనుషులు చెప్పే మాటలు చాలా, అయ్యా మా విశ్వాసం అండి, మాకు బాగా దగ్గరకు ఉండేవాడండి, నాకు బాగా తెలుసండి, చాలా మంచివాడండి అని నేను చెప్పినా కుదరదు. నేను చెప్పడం కాదు, అసలు నా గురించి నేను రికమెండేషన్ చేసుకుంటాకి నాకే సీన్ లేదు, ఇక మీకు సీనే ఉంటుంది అక్కడ. అందుచేత ఎక్కడుండగాని ప్రభువు మెచ్చుకోదగిన సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రభువు చెప్పాడు, జ్యోతిరాజు శోధనలు జయిస్తావా, పాపాన్ని జయిస్తావా,
ఇదిగో ఒక చక్కటి బోళం వలె జీవిస్తావా? క్రిములను కీటకాలను సంహరించే ఆ పదార్థం వలె నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ పాపం పారిపోవాలి. అక్కడ నువ్వు దేవుని చేత ఆకర్షించబడిన వ్యక్తిగా మారిపోవాలి. ప్రభువా, తప్పకుండా నువ్వు మాదిరిగా ఉన్నావు. నీలాంటి పరిశుద్ధత నేర్చుకుంటాను, నీలా జీవించడానికి ఇష్టపడతాను అయినా సమర్పించుకున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, శోధనలను జయించి ప్రభువు కోసం నిలబడే ప్రతి సమయం నిజ క్రిస్మస్ సంతోషాన్ని చూడగలుగుతున్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, ఇంకొక 2 విషయాలు మాత్రమే ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. గట్టిగా చెప్పండి. ఒకటి, క్రిస్మస్ అంటే, ఆ చివరి నుండి చివరి వరకు ఒకటే సౌండ్ రావాలి. చెప్పండి, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు ఉండాలి. బంగారంలా మారాలంటే శోధనలు జయించాలి. చెప్పండి, శోధనలు జయించాలి. సాంబ్రాణిగా మారాలంటే ప్రార్థనాపరుడిగా జీవించాలి. బోళముగా మారాలంటే మంచి సాక్ష్య జీవితం ఉండాలి. చెప్పండి, మంచి సాక్ష్య జీవితం. ప్రభు, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా క్రిస్మస్కి? ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అది లేకపోతే క్రిస్మసే లేదురా. జ్ఞానులను అక్కడికి తీసుకెళ్ళింది అదే. దాని ద్వారా క్రిస్మస్ జరిగింది. ఏంటది? నక్షత్రం. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పండి. అబ్బా, ఇలా బాగుంటుంది. స్టార్ కదా, స్టార్. ప్రభు, ఆ స్టార్ ఉంది నాయన, నక్షత్రం ఉంది నాయన. నక్షత్రం లేకపోతే నిజంగానే ఆ రోజు క్రిస్మస్ జరిగేది కాదు, నేను పూజించే పరిస్థితి వచ్చేది కాదు. మరి స్టార్ సంగతి ఏంటని ఏం నేర్పిస్తావు? నువ్వే నక్షత్రంలా మారిపో అన్నాడు ప్రభు. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, నేనే ఒక స్టార్. అబ్బా, బాగుంది కదా. ఈ రోజున స్టార్లు అవటానికి ఎంత ప్రయాసలు పడిపోతున్నారో బయట జనం కదా. స్టార్లు అవడానికి డబ్బులు తగలేసేస్తున్నారు, ఊరోళ్ళు పెట్టి పారిపోతున్నారు. ఎక్కడ అవటానికి? చెప్పండి అమ్మా, ఎక్కడ అవుతున్నారు స్టార్లు? ఇంకా బయట రకరకాల స్టార్లు ఉన్నాయి. మీకు తెలిసిన పేర్లు చెప్పమంటే రెఫరెన్స్లు కూడా చెప్పలేనంత స్పీడ్గా చెప్పేస్తారు ఇప్పుడు. అవన్నీ కూలిపోయే స్టార్లు, రాలిపోయే స్టార్లు, మాడిపోయే స్టార్లు. కానీ బైబిల్లో నిన్ను నన్ను ఒక నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు మీరు అని చెప్పి మాట్లాడాడు దానియేలు 12:3. నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎందరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవే నక్షత్రంగా మారాలి అన్న ప్రభువు నేను ఎలా నక్షత్రంగా మార్చబడగలను ఒక మాట చెప్పాడు. జ్యోతిరాజు, నీతి మార్గమును అనుసరించినట్లు ఎందరు అనేకులను త్రిప్పుదురో, అవినీతిలో ఉన్న వాళ్ళు నీతిలోనికి, అపవిత్రతలో ఉన్నవాడిని పవిత్రతలోనికి, సాక్ష్యం లేని వారిని సాక్ష్యంలోనికి, అగ్నిలోనికి వెళ్ళిపోతున్నవాడిని పరలోకంలోనికి మార్చబడడానికి నువ్వు ఎంతమందిని త్రిప్పగలవో అంత పెద్ద స్టార్ అయిపోతావు అన్నాడు ప్రభు నన్ను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాట నాకు ఒక్కడికే వర్తించే మాట కాదు, అందరికీ వర్తించే మాట. అందరికీ. మీరు ఒక ఆత్మను రక్షించారనుకోండి, మీరు ప్రకాశించే ఒక, చెప్పాలి గట్టిగా చెప్పండి, సాల్వేషన్ మినిస్ట్రీస్ దైవ సేవకులు ప్రదీప్ గారు ఒక స్టార్. ఇక్కడ దిలీప్ గారు, చప్పట్లు కొట్టండి ఒకసారి ఆయనకి ఒకసారి గట్టిగా. ఆయన ఒక ప్రకాశించే నక్షత్రం. ఇంకా ఎంతమంది ఉన్నారు స్టార్స్? దైవ సేవకులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఒక స్టార్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల్లో ఉన్న స్టార్స్ అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు స్టార్లు అవుతారు? రెవరెండు, డాక్టరేటు, బిషప్ ఈ పేర్లన్నీ పెట్టుకున్నప్పుడు కాదు స్టార్ అయ్యేది. నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించినప్పుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. మీలో ఎవరికైనా అనుభవం ఉందా? నశించిపోతున్న వాళ్ళని నేను రక్షించానండి. కొంతమందికి సాక్ష్యం చెప్పాను, కొంతమందికి సువార్త ప్రకటించాను. నా పాట ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా ప్రసంగం ద్వారా చాలా మంది మార్చబడ్డారు. అనుభవం ఉందా? ఉండాలి. ఏమండి, మీరు రక్షించబడి 20-30 సంవత్సరాలు అయిందండి. ప్రభు అడిగేది ఏంటో తెలుసా? 30 సంవత్సరాలు నువ్వు నా కోసం చేసింది ఏంటో అని అడుగుతాడు ఒకరోజు మిమ్మల్ని. నేను గుడికి వెళ్ళాను ప్రభు, పాటల పుస్తకం పట్టుకున్నాను, పాటలు పాడేశాను, వచ్చేసాను, అయ్యగారికి వందనాలు చెప్పాను, కానుకిచ్చాను, కుదరవి. నీ సేవానుభవంలో నువ్వు ఒక గొర్రెలను కనాలి ఖచ్చితంగా. గొర్రెను కంటదా? గొర్రెల కాపర కంటాడా? హైదరాబాద్లో ఎవరు కంటారు చెప్పండి? గొర్రెలే కంటున్నాయా, గొర్రెల కాపర కంటున్నాడా? సువార్త చెప్పాల్సిన బాధ్యత నేను అంటాను కాపరి కన్నా ఎక్కువ విశ్వాసులకు ఉంది. కాపరి ఏం చేస్తాడండి మరి?
గొర్రెల క్షేమాన్ని చూస్తాడు, మేపుతాడు, కాస్తాడు. మరి గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలు కనాలి. నువ్వు 10 సంవత్సరాల క్రితం రక్షణ పొందితే సంవత్సరానికి ఒక ఆత్మైన నీ పేరు మీద లిస్టులో ఉండాలి. నీ పాట సువార్త ప్రకటించాలి, నీ మాట సువార్త ప్రకటించాలి, నీ సాక్ష్యం సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలండి. ప్రభు కొరకు బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే కొడితే కొట్టించుకోండి పర్వాలేదు. యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించాడండి, ప్రాణమే పెట్టేశాడు. అయినా ఒక దెబ్బకు భయపడితే ఎలాగా? ఒక అవమానానికి భయపడితే ఎలాగో? నిందకు భయపడితే ఎలాగా? కాదు. జీవ కిరీటం పొందాలి, దేవుని రాజ్యం పొందాలి, ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలి, సువార్త చేయాలి. నా మంచి యవ్వన కాలంలో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. ఓ రోజు ప్రభు నాతో మాట్లాడాడు, జ్యోతిరాజు నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నా కొరకు నువ్వేం చేస్తావని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న నా జీవితాన్ని మార్చింది. అప్పుడే మంచం మీద నుండి కింద పడి మోకరించి ప్రభువుతో అన్నాను, ప్రభువా ఇంతవరకు నేను ఏమీ చేయలేకపోయాను, ఇక్కడ నుండి ఊపిరున్నంత వరకు నీ కొరకే బ్రతుకుతానైనా. ఆ మంచి యవ్వన కాలంలో తీసుకున్న సమర్పణ, చదువు లేకపోయినా, మొద్దోడినైనా, నాకు ఏమీ తెలియదు, జ్ఞానం లేదు, ఒకటే కసిగా చేశాను, ఆత్మల రక్షణ అంతే. వెళ్ళిపో, సువార్త గొడ్డలు పెట్టు, టీవీలో ప్రసంగం చేయి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడు, దేవుని మాటలు చెప్పు విరివిగా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురుకొలుపున కొలది దేవుని సువార్తను విరివిగా ప్రకటించడం మొదలు పెట్టాను. కొన్ని ఆత్మలు, కొన్ని వేల ఆత్మలను రక్షించే కృప ఈ అభాగ్యుడికి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఏలూరు సబ్ జైల్లో 9 సంవత్సరాలు పరిచర్య చేస్తే 40 మందికి బాప్తీసం ఇచ్చాను. 7 సేవకులు అయిపోయారు. 7 సేవకులు అయిపోయారు. ఓ మాట చెప్తున్నాను, నేను మామూలు స్టార్ని కాదు. మరి అర్థమైందా? అలా చూస్తున్నారు అంత సీరియస్గా. స్టార్లా కనపడలేదా మీకు? మీకు స్టార్ అంటే ఎలా కనపడాలో, ముఖం నిండా రంగులు వేసుకుని కనపడాలేమో. ఆ స్టార్లు కాదు, చెమటట్టుగానే పోతాయి ఆ స్టార్లు, రంగులన్నీ. మనకు రంగులు అక్కర్లేదండి, నిరంతరము ప్రకాశించే నక్షత్రాలం మనం. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నేను చెప్తున్నాను ఒక నిజమైన మాట. లాటరీలో 1 కోటి రూపాయలు తగిలినా కలగని సంతోషం ఒక ఆత్మను రక్షించినప్పుడు పొందుకోగలుగుతావు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎవరున్నారండి మాకు సువార్త చెప్తాకే? మీ పాలబ్బాయి ఏమయ్యాడు, మీ కూరగాయల అమ్మాయి ఏమైంది, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఎప్పుడైనా సువార్త ప్రకటించారా? వేపుకుని తినేస్తారా అండి? కూరగాయల అబ్బాయి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు, అక్కడ 2 రూపాయలే కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కోరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనవచ్చు కదండి, అక్కడ కొనరు. అలా కాదు, 10 రూపాయలు అన్నాడు అనుకో, 11 రూపాయలు ఇవ్వండి, 12 రూపాయలు ఇవ్వండి, వాళ్ళకి క్షేమాన్ని కోరుకోండి. రేపొద్దున తాజా కూరగాయలు మీ ఇంటికి పట్టుకొస్తాడు. 1 రూపాయిది ఏముంది? మంచిగా పలకరించండి. వాళ్ళు శ్రమల్లో ఉన్నారేమో, పలకరించండి. ప్రార్థన అవసరం ఏమైనా ఉందేమో అడగండి. నీ మంచితనాన్ని, నీ ప్రేమను, నీ పవిత్రతను చూసి ప్రభు వైపుగా ఆకర్షితులవుతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక నశించిపోతున్న ఆత్మల రక్షణ భారం అందరి గుండెల్లో రగరాలి. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనందరికీ శ్రమ. ఉగ్రత దినాల్లో ఉన్న దేవుని రాకడ అతి సమీపముగా ఉన్న దినాల్లో ఉన్న ప్రభు అంత తొందరగా వచ్చేస్తున్నాడు, చాలా త్వరగా వచ్చేస్తున్నాడు. సువార్త ప్రకటించాలి, నీ సాక్ష్యం 10 మందిని రక్షించాలి. నేను పాస్టర్ గారు అబ్బాయిగా పెరిగాను కదా, నాకు చిన్నప్పటి నుండే కసి ఉండేది. 7వ తరగతి నుండి స్కూల్కి బ్యాడ్జ్ పెట్టుకెళ్ళేవాడిని. నాకు ఇక్కడ బ్యాడ్జ్ ఉండేది, యేసు నా రక్షకుడు అని బ్యాడ్జ్ ఉండేది. ఆ బ్యాడ్జ్ పట్టుకెళ్ళేవాడిని. కనీసం చూసి చదివినోడికి యేసు అనే పేరు వినపడితే చాలు అనుకునేవాడిని. ఒకరోజు ఒక 10th క్లాస్ కుర్రోడు, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక 10th క్లాస్ కుర్రోడు నా ముందుకు వచ్చి యేసు నా రాక్షసుడు అని చదివాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ప్రభా ఏంటని ఇలా మాట్లాడుతున్నాడు అని చాలా బాధపడ్డాను. ప్రభు నెమ్మది ఇచ్చారు, నీ కోసం ప్రాణమే పెట్టాను రా, అలాంటి మాటలు పట్టించుకోవద్దు, నీ పన్ను చేసుకో అన్నాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అలాంటి ఏం పట్టించుకోకూడదు. ఎవ్వరు ఏమనుకుంటున్నారు వద్దు. మనకి మన ద్వారా సువార్త వెళ్తుందా లేదా, 10 మంది రక్షించబడుతున్నారా లేదా, దేవుని కొరకు ఆత్మలు సంపాదిస్తున్నావా లేదా, అదొక్కటే భారంగా పెట్టుకో. నిందలు పడాల్సి వస్తే పడు, దెబ్బలు తినాల్సి వస్తే తిను. ప్రభు కొరకు జీవించడం మనకు. ప్రభు మన కోసం సమస్తాన్ని దారపోసాడు. ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది ప్రకాశించే నక్షత్రానికి ఉండే గొప్ప లక్షణం. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎవరి రోజు స్టార్, ఎవరి ఇంటి మీద కట్టబడిన స్టార్ ముఖ్యమా, నీవే ఒక స్టార్గా మారటం ముఖ్యమా? చెప్పండి గట్టిగా. ఇంటి మీద నక్షత్రం కట్టండి. ఎందుకు కట్టారని అడిగితే వెంటనే మీరు స్టార్ లాగా మారిపోండి. సువార్త చెప్పండి, ప్రభువులోనికి నడిపించండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రభు అన్నాడు నీవే నక్షత్రంలా మారాలి. ఖచ్చితంగా మారుతాను ఆయన. అందుకని ఈ రోజు ఏలూరు నుండి రప్పించారు ఈ స్టార్ని. ఆమేన్ చెప్పండి.
గట్టిగా చెప్పండి. నిజంగా ఈ స్టార్కుండే విలువ అంతంత కాదండి. చదువు లేకపోయినా 20 దేశాలు పిలిచేశారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ప్రభు నన్ను ఒక ప్రకాశించే నక్షత్రంగా మార్చాడు. నా బ్రతుకు మారిపోయింది. ఒకప్పుడు జీవితం కాదు నాది, ఇప్పుడు బ్రతుకు మారిపోయింది. ఎంత చక్కటి ఆహ్వానాలు, ఎంత చక్కటి స్వాగతాలు, ఎంత చక్కటి ఘనత. ఆ స్టార్కి ఇచ్చే వాల్యూ ఇక్కడ కూడా ఉంది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మీరు కూడా ఆత్మను రక్షిస్తుంటే మీ విలువ కూడా అలాగే మారిపోతుంది. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని అలా చేయను గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. క్రిస్మస్ అంటే గట్టిగా చెప్పేలాగా చివరికి వచ్చేసాం లాస్ట్ పాయింట్గా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. ఎవరు చేయాలి? జ్ఞానులు చేయాలి. జ్ఞానిగా మారాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బంగారంలా మారాలంటే శోధనలు జయించాలి. గట్టిగా చెప్పండి. శోధనలు జయించాలి. గట్టిగా. సాంబ్రాణిగా మారాలంటే ప్రార్థనాపరుడిగా మారిపోవాలి. బోళముగా మారాలంటే సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఇక చివరి మాట, ప్రభువా ఇంకేముంది నాయనా క్రిస్మస్, ఇవన్నీ మాటలు చెప్పు, సంతోషం. ఆఖరి ప్రశ్న ఉంది. ఇంతకీ క్రిస్మస్ ఎక్కడ చేయాలి నాయనా అని అడిగాను. క్రిస్మస్ ఎక్కడ చేయాలి చెప్పండి. లాస్ట్ ప్రశ్న ఏంటి? గట్టిగా చెప్పండి. క్రిస్మస్ ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి నాయనా అన్నాను. చూడు వాళ్ళు చేయడానికి ఎక్కడికి వెళ్ళారో చూడు అన్నాడు. ఆ జ్ఞానులు యెరూషలేమునకు వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. యెరూషలేము వెళ్ళారు. మరి ఏంటి ప్రభు అంటే, నువ్వు కూడా యెరూషలేము వెళ్ళు అన్నాడు. అంటే యెరూషలేము వెళ్తేనే నిజమైన క్రిస్మస్ అన్నాను. అవును ప్రభు, అవును ఖచ్చితంగా. యెరూషలేము వెళ్ళకపోతే క్రిస్మస్ లేదన్నాడు ప్రభు. అబ్బో చాలా విచిత్రం అనిపించింది. సరే ఎంత టికెట్ ఎంత కనుక్కున్నాను. 85,000 లక్ష అలాగ ఉంది. ఒకసారి వెళ్ళొచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభువు చెప్పిన యెరూషలేము కూడా వెళ్ళొచ్చేసాను. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను వెళ్ళటం కాదు, చాలా మందిని తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాను. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఈ 2023 క్రిస్మస్ లో ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను మీకు అందరికీ. యెరూషలేముకి గవర్నమెంట్ అయితే 85,000 చెప్తుంది. బయట అయితే 1,70,000 ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి. కానీ నేను ఒక 3,000 రూపాయలు యెరూషలేము తీసుకొచ్చేస్తాను. చప్పట్లు కాదు, వస్తాను అన్నవాళ్ళు చెయ్యేస్తండి. చప్పట్లు కాదు, నేను వస్తాను. 3,000కే యెరూషలేము, 3,000కే జెరూసలేం. వస్తానన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. మళ్ళీ తీసుకొచ్చేస్తాను. అప్ అండ్ డౌన్ టికెట్స్ మళ్ళీ ఒక పక్క కాదు. 3,000కి జెరూసలేం చేయొత్తండి ఒకసారి. అబ్బో, కొంతమందికి చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇదేదో గ్యామ్లింగ్ లాగా ఉందని చెయ్యత్తట్లేదు కొంతమంది. చెప్తాను వినండి. జెరూసలేం, జెరు అంటే నగరం, షాలేం అంటే శాంతి. రెండు కలిపితే శాంతి నగరం. ఏలూరులో మేము ఉండే ఏరియా పేరు శాంతినగర్. బస్సులో వెళ్ళొస్తే అప్ అండ్ డౌన్ 1,500 3,000 అయిపోద్ది, ఆటో ఛార్జీలతో సహా. స్తోత్రం చెప్పండి. వస్తారు? ఎంతమంది వస్తారు? కొంతమందికి అర్థమైపోయి చేతులు ఎత్తలేదు, ఇదేదో ఉంటుందని. రైట్. ఇందులో ఉన్న కొంచెం లోపలికి వెళ్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జెరూసలేం అంటే జెరు అంటే నగరం, షాలేం అంటే శాంతి సమాధానం అని అర్థం. ప్రభు, జెరూసలేం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బాబు క్రిస్మస్ చెయ్యాలనుకున్న కుటుంబం, నన్ను ఆరాధించాలనుకున్న కుటుంబం, అది సమాధాన గృహమై ఉండాలి, అది సమాధాన నగరమై ఉండాలి, అది సమాధానముతో కూడిన వ్యక్తిత్వం అయి ఉండాలి. అది ప్రభు నాకు నేర్పిన పాఠం. స్తోత్రం చెప్పండి. ఇంట్లో సమాధానం లేకుండా గుళ్ళోకి వచ్చి చింతలేదిక యేసు పుట్టెను, నీకు హ్యాపీ క్రిస్మస్ కాదమ్మది. చాలా మంది భార్య భర్తలు ఇంట్లో దెబ్బలాడేసుకుని కొట్టేసుకుని చెరుకో బైబిల్ పట్టుకుని చెరుకో గొమ్మలు ఉండి వచ్చేసి అబ్బో ఆహాహా అంటే దేవదూతలు వచ్చేస్తారు అక్కడికి. గాబ్రియల్ దేవదూతలు అక్క చెల్లెళ్ళు అంతా అక్కడ ఉంటారు. సమాధానం లేని అర్పణ దేవునికి అంగీకారకృతమైనది కాదని చెప్పండి గట్టిగా. కాదు. నీ ఇల్లు మొదట సమాధాన గృహమై ఉండాలి, నీ మందిరం మొదట సమాధాన గృహమై ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం మొదట సమాధాన గృహమై ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు వచ్చి అర్పణ అర్పించినా, సమాధానం లేకుండా నువ్వు వచ్చి స్తోత్రాలు చెప్పినా, స్తుతులు పాడినా, ఆరాధన చేసినా అది దేవునికి అంగీకారకృతమైనది కాదు. అందుకని మొదట అర్పణ అర్పించే ముందు నీవు వెళ్ళి వ్యక్తులతో సమాధానపడు. అర్థమైందా? సమాధానం అర్థమైందండి?
జెరూసలేం అంటే సమాధాన నగరం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ ఇంట్లో సమాధానం ఉందో ఆ ఇల్లే జెరూసలేం. ఏ వ్యక్తి గుండెల్లో అందరితో సమాధానంగా ఉన్నాడో ఆ వ్యక్తే జెరూసలేం. ఆమె చెప్పడే, గట్టిగా చెప్పండి. ఇంకా ఎవరైనా పడన అత్త కోడలు ఉన్నారో వేసి రక్తం చేయం. మీరేంటి సార్ ప్రవచనాలు చెప్పేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మీ గృహాలను జెరూసలేముగా మార్చునుగాక. ఇంకా ఎక్కడైనా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే, కుటుంబాల్లో సరైన సమాధానం లేకపోతే, ఈ సంవత్సరం క్రిస్మస్ మీకు సమాధాన క్రిస్మస్ గా ఉండునుగాక. బయట పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది యవనస్తులకి నేటి కుటుంబాలు చూసి, కుటుంబ పరిస్థితులను చూసి కదండి. ఇదివరకు 23, 24 వచ్చేటప్పటికి కొడుకులతో చెప్పేవారు, నాన్న వయసు వచ్చిందిరా పెళ్లి చేస్తారా అంటే, అలాగే డాడీ అనేవారు అప్పుడు. ఇప్పుడు 23, 24 పెళ్లి చేస్తానంటే కంగారేంటి? కంగారు పడకుండా చేసుకుంటాను. 35, 34, 32 వచ్చే వరకు పెళ్లి చేసుకుంటా యవనస్తులు. కారణం ఏంటంటే ముందు పెళ్ళైన వాళ్ళు చూసి భయం వేసి. ఏమండి, వాతావరణం అలా మారిపోయింది. తల్లిదండ్రులు కూడా చెప్పడం ఇదివరకు, రే వీడికి పెళ్లి చేద్దాంరా నాన్న అని. ఇప్పుడు అలాగంటలే, లాభం లేదురా వీడికి పెళ్లి చేసేయాలి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి చేస్తే ఇది దెబ్బగిడి పని అయిపోయిందని కదా. ఈ రోజున సోషల్ మీడియాలో పెళ్లిళ్ళ మీద వచ్చాయని జోకులు దేని మీద రావటంలా. ఎందుకని? కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నమైపోయి సమాధానం లేక భయంకరమైన పరిస్థితులు ఉన్న దాన్ని బట్టి జోకులు తయారైపోతున్నాయి. నేను పెళ్లిళ్ళు చేసేటప్పుడు చాలాసేపు నవ్విస్తాను అందరిని. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా సీరియస్గా చేయకూడదని కొన్ని జోకులు చెప్తా ఉంటాను. ఒకసారి పెళ్లి కూతురుని తయారు చేసి తెల్లవేలు తీసుకొస్తే మనవడు తాతయ్యని అడుగుతున్నాడు, తాతయ్య పెళ్లి కూతురు అంతా తెల్లగా తయారు చేసి తెల్ల వేలేసి తెల్ల చీర కట్టి అంత చక్కగా తీసుకొస్తారు. ఎందుకంటే అరే పెళ్లి కూతురు అంటే పావురం లాంటిదిరా, పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతి వచ్చినట్టే అన్నాడట. మరి అలాంటి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు నల్లసూట ఎందుకు వేస్తున్నారు తాతయ్య అని అడిగాడంట. వెంటనే చెప్పాడంట, రే పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతి కానీ పెళ్లి కొడుకు ఒక్కడికి అశాంతి అని చెప్పాడట. ఇదివరకు పెళ్లి కొడుకుని గుర్రాల మీద తీసుకొచ్చేవాడు. తాతయ్య పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆడి పారిపోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని చెప్పాడట. ఇలాంటి జోకులు ఎన్నో. మన పాస్టర్ గారు ఎవరో కుదురుగా ఉండక బైబిల్లో కూడా జోకు రాసేసాడు. ఏమనంటే, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలుగు చేశాడంటే, ఆదామా ఇక నిద్ర అంటూ ఉంటే ఇదే ఆఖరి నిద్ర, తర్వాత నిద్ర ఉండదు, పడుకో అని గాఢ నిద్ర కలుగు చేశాడు. ఎలాంటి జోకులు వచ్చినాయి చూసే పెళ్లి మీద. ఎందుకని? కుటుంబాల్లో కలుగుతున్న విచ్ఛిన్నమైన పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, వీడు దెబ్బలాట్లు కొట్లాట్లన్నీ చూసి బయటోళ్ళకు లోకువైపోయి జోకులు రాసేస్తున్నారు పెళ్లిళ్ళ మీద. అందుచేత రోజున క్రైస్తవ కుటుంబాలు అలా హాస్యాస్పదంగా ఉండకూడదు, సమాజంలో నవ్వులు పాలవ్వకూడదు. అలా ఎలా ఉండాలంటే, నీ ఇల్లు ఒక యెరూషలేములాగా ఉండాలి, సమాధాన గృహముగా ఉండాలి, సమాధాన నగరం లాగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సమాధానం లేకుండా దేవునికి అర్పణ అర్పించొద్దు. అది అంగీకారకృతమైంది కాదు. ఏమంటే సంఘాలు కూడా ఇలాగే పడి ఎడుతున్నాయి. సంఘాల్లో సమాధానం లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. మంచి మంచి ఆరాధన చేసేస్తారు, మంచి మంచి ప్రార్థన చేసేస్తారు, మంచి మంచి బడాయి కానుకలు ఇచ్చేస్తారు. చెప్పానండి, ₹1,00,000 ఇచ్చాం మా కుటుంబం తరఫున, ఎవరికి పడతాడంటే అందరితోనూ విరోధమే. 7 లక్షల మాత్రం అనౌన్స్ చేయాలి. ఎక్కడికి వెళ్తుంది నీ అర్పణ? నీ కానుక ఎక్కడికి వెళ్తుంది అండి? నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? నీ సమర్పణలు ఎక్కడికి వెళ్తాయి? మత్తయి 5:23లో స్పష్టంగా రాయబడింది అన్నమాట. కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సోదరుడికి విరోధం ఏదైనా కలదని నీకు గుర్తొస్తే మొదట అర్పణ వదిలిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. దేవునికి అర్పణ ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? చెప్పండి గట్టిగా. సమాధానమే కావాలి దేవునికి, అర్పణ అక్కర్లా. దేవునికి నువ్వు ఇచ్చేది కాదు కావాల్సింది, మొదట నువ్వు కావాలి దేవునికి. నీ సమాధాన హృదయం కావాలి, అందరినీ ప్రేమించే తత్వం కావాలి, అందరినీ క్షమించే తత్వం కావాలి, అందరితో ఐక్యమత్యంగా కలిసి జీవించే ఆ తత్వం కావాలి. ఆ పరలోక సన్నిధిని భూమి మీద అనుభవించే ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. శాశ్వత జీవం అచ్చట ఉంటుంది, పరలోకం అచ్చట ఉంటుంది. సర్దుకోవాలండి, సమర్థించుకోవాలండి, క్షమించుకోవాలండి, ప్రేమించుకోవాలండి, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవించాలండి. అది దేవుడు కోరుతున్నటువంటి జెరూసలేం. అలాంటి సమాధాన హృదయాలతో మీరు ప్రభువుని ఆరాధించకపోతే ఆ ఆరాధన దేవునికి అంగీకారకృతమైనది కాదు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభు మీ జీవితాల లాంటి సమాధానం దయచేయను గాక. ఇంకా గట్టిగా చెప్పాలి ఆమేన్. బైబిల్లో మాట ఉంటుంది, సమాధాన పరుచువారు ధన్యులు.
చెప్పండి ఆ తర్వాత మాట. వారు దేవుని కుమారులు అనబడతారు. చెప్పండి ఒకసారి గట్టిగా, సమాధానపరచువారు ధన్యులు. అంటే ఇద్దరి మధ్య గొడవ అవుతుంది అనుకోండి, వాళ్ళిద్దరిని కలిపేవాడిని ఎవరు కొడుకు అంటారు? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇద్దరు దెబ్బలాడుకునే వాళ్ళని కలిపేవాడిని ఎవరు కుమారుడు అంటారు? దీనికి విరోధంగా మాట్లాడదాం ఒకసారి. ఇద్దరు బాగున్న వాళ్ళ మధ్య నిప్పులెట్టి విడదీసేవాడిని ఏమంటారు? చెప్పండి. కలిపేవాడు దేవుని కొడుకు అయితే విడగొట్టేవాడు సైతాను కొడుకే. అందులో డౌట్ ఏం లేదు, అందులో డౌట్ ఏం లేదు. మనలో చాలా మంది కలిపేవాళ్ళు ఉండరు, విడగొడతాక చూస్తూ ఉంటారు, లాగటానికి చూస్తూ ఉంటారు, సమాధానాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు సైతాని పిల్లలే ఖచ్చితంగా. ఏమండి, నువ్వు దేవుని బిడ్డవైతే ఇద్దరి మధ్య ఐక్యతను కలపాలి. బాగున్న భార్యాభర్తల మధ్య, బాగోలేని భార్యాభర్తల మధ్య ఐక్యత కలపాలి. సంఘ బిడ్డల మధ్య ఐక్యత కలపాలి. సహోదరుల మధ్య ఐక్యత కలపాలి. ఒకరినొకరు కలపాలి, కలిసి దేవుని మహిమపరచాలి. అలా ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, మన అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది ఉంటారండి, ప్రాణం పోయే వరకు క్షమించరు. ప్రాణం పోయే వరకు క్షమించరు. అంతమాను మమ్మల్ని బేస్ చేసుకుని మాట్లాడతారు అనుకుంటారు విశ్వాసులు. మీరే కాదు, పాస్టర్ గారులు కూడా ఉంటాం కొన్నిసార్లు. మాకే క్షమాపణ కూడా ఉండదు, కొన్నిసార్లు క్షమించలేం. ఓ పాస్టర్ గారు నాకులాగా ప్రసంగం చేస్తున్నాడంట, ఎవడైనా కుడి చెంప మీద కొడితే చెప్పండి అమ్మా, ఎడం చెంప తిప్పాలని ప్రసంగం చేస్తుంటే ఆ సంఘ పెద్ద గారికి ఎప్పుడు నుండో కోపం ఉందంట అయ్యగారి మీద. సరే ఇప్పుడే చెప్పాడు కదా, భలే టైం దొరికిందని వెనకాల నుండి పరిగెత్తుకుని వచ్చి గోప మీద ఒకటి పీకాడంట పట్టుకుని. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? మాట్లాడాలి, ఎడం చెంప తిప్పాలి. అయ్యగారు కూడా బాగా తెలివైనడు. ఎంతమంది ప్రజల మధ్యలో మనం గబుకుని చేసుకుంటే బాగోదని ఎడం చెంప తిప్పాడంట. ఎడం చెంప మీద లాగి పెట్టి కొట్టాడు రెండో దెబ్బ. కొట్టగానే ఈ సంఘ పెద్ద అనుకుంటున్నాడంట, ఇక ఎంత కొట్టినా ఈ రోజే కొట్టేయాలి, ఇలాంటి అవకాశం వల్ల మనకి రాదు అని అనుకుని వెంటనే మూడో చెంప కొడతాక చెయ్యెత్తాడంటే. ఇలాగా చెయ్యెత్తటం ఆలస్యం, అయ్యగారు బూటికాలతో ఒక తండ్రిని వేసాడంట. ఆడి కింద పడి గిలగలా కొట్టుకున్నాడంట. రేయ్ పైకిలేగో, వాక్యం సరిగ్గా చదువుకుని వచ్చావు దగ్గరికి. ఎవడైనా కుడి చెంప కొడితే ఎడం చెంపనందు మూడో చెంప ఎక్కడ రాసి ఉందిరా బైబిల్లో, చంపేస్తాను జాగ్రత్త అన్నాడంట. అమ్మ బాబు, ఎంత ఓపిక చూసారా మన అయ్యగారికి. యేసుప్రభు అలాగే క్షమించాడా? గొల్గొతా కొండ మీద ఈడ్చుకు వెళ్ళిపోతుంటే, రాణి వారు కొడుతుంటే, గెడ్డం పెరుగు వేస్తుంటే, ఉమ్మి వేస్తుంటే, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టి పక్కలో బళ్ళె పోటు పొడిచి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడితే, ఎంత శ్రమలో కూడా ఆయన సిలువకి ఎక్కి పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏది మరి ఆ జీవితం? ఆ జీవితం ఏది? ఇక్కడ ఎంతమంది యేసు రక్త సంబంధాలు ఉన్నారో చేతులు పైకి ఎత్తండి. నాలో ప్రవహించేది యేసు రక్తం అని చెప్పగలిగిన వాళ్ళు చేయి పైకి ఎత్తండి, గట్టిగా చేయి పైకి ఎత్తండి. అబ్బా, బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో. చెయ్యెత్తితే ఏమంటాడు అని మళ్ళీ పైకి ఎత్తండి, ఏం కాదు. నా యేసు రక్త సంబంధం అన్నవాడు చాలా సంతోషం. ఎంతమంది ఉన్నారు యేసు రక్త సంబంధులు? చెప్పండి, మీకు ఎలా తెలిసిందో మీలో ప్రవహించేది యేసు రక్తం అని? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? ఎలా తెలిసింది యేసు రక్తం అని మీలో? ఒక మాట చెప్తాను వినండి. ఎవరిలో యేసు రక్తం ప్రవహిస్తే వారిలో నుండి యేసు పోలికలు బయటకు వస్తాయి. ఆమేన్ చెప్పండి. ఎవరిలో యేసు రక్తం ప్రవహిస్తే వారిలో నుండి యేసు పోలికలు బయటికి రావాలి. ఏంటి యేసు పోలికలు? కరుణామయుడు సినిమాలో జుట్టు, గెడ్డం, అంగి అయి కదా యేసు పోలికలు. అంటే ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఇవన్నీ కూడా నీలో నుండి కొట్టొచ్చినట్టు బయటకు కనపడాలి. అది యేసయ్య పోలిక. నిజంగా యేసు రక్తం ప్రవహిస్తుంటే ఆ పోలికలే నీలో నుండి బయటకు వస్తాయి. ఉన్నాయా మరి ఆ పోలికలు? ఇప్పుడు ఈ మీటింగ్లో ఎవరికైనా కొంచెం కంగారై బయటకు వెళ్దామని మధ్యలో లెగిసి వెళ్తున్నారు అనుకోండి, ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళ కాలు పక్కన వాళ్ళకి తగిలింది అనుకోండి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? కాలు మీద ఉడుకుంటే పనికి మళ్ళీ కళ్ళు కనపట్లేదా అంటాం. ఎక్కడుండి? మాట్లాడండి అమ్మా, ఎక్కడుండి? క్రిస్మస్ కార్యక్రమంలో, క్రీస్తుని ఆరాధించే కార్యక్రమంలో ఉండి అంత భయంకరంగా తిట్టేస్తారు. ప్రవహించేది మాత్రం చెప్పండి అమ్మా, కాలు తగిలితే క్షమించలేకపోయావా? ప్రవహించేదేమో యేసు రక్తమా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. చిన్న చిన్న వాటికి క్షమించలేరా? ప్రవహించేది యేసు రక్తమా?
ఏమండి, ప్రవహించే దేశ రక్తమా? 2000 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ పోసి అతి దారుణంగా కాల్చి చంపేస్తే కొన్ని రోజులకి చంపిన దారాసింగ్ దొరికితే గ్లాడీస్ అమ్మగారికి వెళ్ళి చెప్పారంట, అమ్మా నీ భర్తని ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపినోడు దొరికాడు, ఒకసారి నాకు చూసే అవకాశం ఇవ్వమందట. అందరూ అనుకున్నారు ఏం చేసేద్దాం, దగ్గరికి వెళ్ళి పేకనొక్కి చంపేద్దేమో. అక్కడికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పిందంట, అయ్యా దారాసింగ్, నేను ఒకప్పుడు పాపిని, ఆయన రక్తం ద్వారా నన్ను క్షమించాడు, నేను క్షమించబడ్డ వ్యక్తిని. ఈరోజు యేసు ప్రభు కూడా నీ పాపాలు క్షమిస్తున్నాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని చెప్పిందట. ఏ రక్తం ప్రవహిస్తుంది ఆమెలో? గట్టిగా చెప్పండి. ఇద్దరు పిల్లల్ని భర్తని అతి దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే ఏ తల్లికి ఏ భార్యకు సహనం ఉంటుందండి? ఎవరిలో ఉంటుంది తెలుసా? ఆయన రక్తం ఎవరిలో ప్రవహిస్తుందో వారిలో ఆ సహనం ఉంటుంది, వారిలో ఆ ప్రేమ. చిన్న చిన్న వాటికి సహించలేవు, చిన్న చిన్న ఆటలకి దెబ్బలాటలు, చిన్న చిన్న ఆటలకి గొడవలు, చిన్న చిన్న ఆటలకి అందరి మీద లెగిసిపోవటం, అందరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అందరి మీద వ్యతిరేకం చేసుకోవటం. ఏమంటే క్షమించలేని పరిస్థితి. నువ్వు యేసు ప్రభు బిడ్డ ఎలాగవుతావు? ఆయన రక్తం నీలో ప్రవహిస్తుందని ఎలా చెప్పగలవు? కొంతమంది అంటారు కంఠంలో ప్రాణం ఉండి గుమ్మం తొక్కనండి. ఎప్పటి వరకు అంట చెప్పండి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందని అనిపిస్తుందా మీకు? కంఠంలో ప్రాణం ఉండి గుమ్మం తొక్కనని నువ్వు అంటున్నావే, కంఠంలో ప్రాణం పోయాక నిన్ను గుమ్మం తొక్కనోడు పైన. అది చూసుకో జాగ్రత్తగా. సమాధానం లేని వారు దేవునికి అర్పణకు అంగీకారకృతం కాదు, దేవుడు అంగీకరించడు. అందుచేత సమాధానం, పరిశుద్ధతకు బైబిల్లో ఎంత ప్రాధాన్యత ఉందో సమాధానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది బైబిల్లో. సమాధానంగా ఉండాలి ఖచ్చితంగా. అలాంటి అర్పణే దేవునికి ఇష్టమైనది అని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమె చెప్పండి. కొంతమంది సంస్కార ఆరాధనలో పాలు పొందరు, బల్లారాధన తీసుకోరు. ఏమ్మా బల్లారాధన తీసుకుంటలేదంటే, ఏం లేదులేండి వాళ్ళతో నాకు సమాధానం లేదండి అంటారు. వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే బల్లారాధన అన్నా మానేస్తారు కానీ వాళ్ళతో మాత్రం సమాధానం పడరు. ఎంత మహానుభావులు అండి వీళ్ళు. ఎందుకు? అహాన్ని చంపుకోవచ్చు కదా, ఈగోని చంపుకోవచ్చు కదా, సారీ అని చెప్పొచ్చు కదా, 2 ముక్కలు క్షమాపణ అడగొచ్చు కదా, దేవుని బిడ్డగా మారిపోవచ్చు కదా, చక్కగా కలిసిమెలిసి ఆరాధన చేయొచ్చు కదా, యెరూషలేములాగా నీ ఇల్లును మార్చుకోవచ్చు కదా, సమాధానం నిలయముగానే బ్రతుకుండొచ్చు కదా. అలా ఎందుకు చేసుకోకూడదు? అలాంటి ఆలోచనలు రావటం లేదు. ఏమంటే పాస్టర్ గారితో గొడవలు, విశ్వాసులతో గొడవలు, ఊరందరితో గొడవలు, అందరి మీద వ్యతిరేకమైన స్వభావం, వ్యతిరేకమైన ఆలోచన. నువ్వు అందరికీ వ్యతిరేకంగా పనిచేస్తా దేవునికి నీ అర్పణ ఎలాగ వెళ్తుంది పైకి? ఎలా వెళ్తుంది? ఆ ఒక్క మాట నేను వివరించి ముగిస్తాను. 5:23 మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠం వద్ద నిలబడి అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే అక్కడ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి తర్వాత వచ్చి అర్పణము అంగీకరించు. బ్రదర్, మీరిద్దరు ఒకసారి పైకి వస్తారా? మీరిద్దరు ఒకసారి పైకి రండి. కొంచెం ప్రాక్టికల్గా చూపిస్తాను దీన్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఎంతవరకు క్షమించబద్దులమై ఉన్నాము అన్నది ఈ మాట ఒక విషయం నేర్పించింది. అందరూ చెప్పండి. కావున బలిపీఠం వద్ద నిలవబడి అర్పణము అర్పించుచుండగా. నేను చెప్పే ఈ మాట అందరూ గట్టిగా చెప్పండి. నేను చెప్పే ఈ మాట, అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సోదరునికి, మరలా చెప్పండి, నీ మీద నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని గుర్తొస్తే, అక్కడ ఏంటది? నీ మీద నీ సోదరునికి. ఈ మాట చూడండి ఒకసారి, ఇద్దరు చెప్తున్నా. మీ పేరండి? యోహాను గారు, ఇజ్రాయేల్ గారు. యోహాను గారు, ఇజ్రాయేల్ గారు చాలా మంచి స్నేహితులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే సోఫాలో కూర్చున్నారు, చాలా మంచి స్నేహితులు. అయితే ఎందుకైందో తెలియదు కానీ ఒక రోజున విపరీతమైన గొడవైంది ఇద్దరికి. ఇజ్రాయేల్ గారు యోహాను గారిని పట్టుకుని చిత్త కొట్టేశారు. 4 ఉదాహరణ చెప్తున్నాను అంతే, మీరు తర్వాత ఏం కంగారు పడకండి. ఇజ్రాయేల్ గారు యోహాను గారిని చిత్త కొట్టేశారని పట్టుకుని. కానీ యోహాను చాలా మంచి మనసుతో ఉన్నాడు. అదేంటంటే, సరే ఎందుకు కొట్టాడైనా ఇప్పటికైనా వచ్చి, తమ్ముడు అనవసరంగా కొట్టాను రా, సారీ అని చెప్తే నేను ఆయన క్షమించేస్తాను అని ఒక మంచి మనసుతో ఉన్నాడు. మరి యోహాన్ బట్టి ఒకసారి చప్పలు కొడదామా? మంచాడు కదా, చప్పలు కొట్టండి. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది. అమ్మ, ఇదేనా దేవుడు కోరుకుంటున్నది? చెయ్యొద్దు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇలాంటి క్షమాగుణం అందరికి ఉండాలన్నవారు చెయ్యొద్దండి. దింపేయండి. మీరు అంతా చెప్పింది తప్పు. ఇప్పుడు చెప్తాను వినండి. యోహాను బలిపీఠం వద్ద నిలబడి
అర్పణం అర్పించుచుండగా. చేతులు ఇలా పెట్టండి, 2 చేతులు. అర్పణం. ఈ అర్పణ అంటే ప్రార్థన అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, కానుక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బలిపీఠం వద్ద నిలబడి అర్పణం అర్పించుచుండగా. యోహాను, నీ మీద నీ సోదరునికి చెప్పి మాట, నీ మీద నీ సోదరునికి. అర్థమైందా? అంటే నీ మీద ఆయనకి కోపం ఉన్నా. అర్థమైందా? ఆయన మీద నీ కోపం కాదు, నీ మీద ఆయనకి కోపం ఉన్నా సరే మొదట అర్పణ వదిలిపెట్టి నీ తప్పేమి లేకపోయినా నువ్వే వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడాలట. ఇది బైబిల్ చెప్పిన సిద్ధాంతం. స్తోత్రం చెప్పండి, సరిగట్టుగా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. పరలోక ప్రార్థన చెప్పండి. పరలోక ముందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మనదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఎడల, ఇది మీ మాట అందరూ చెప్పాలి, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం. అర్థమైందా ఈ మాట? మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేమే క్షమించి ఉన్న ప్రకారం. అర్థమైందా ఈ మాట? ఊరికిన మంత్రాలు చదివినట్టు చెప్పేకూడదు పరలోక ప్రార్థన. అర్థం చేసుకుని చెప్పాలి ఈ మాట. మా ఎడల తప్పు చేసిన వారిని మేము ఎలా క్షమిస్తున్నామో మా తప్పులను కూడా క్షమించాలి. అంటే నువ్వు క్షమించకపోతే నీ తప్పు దేవుని దగ్గర క్షమించబడదన్నమాట. ఏమండి, మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. అందుకే యేసుప్రభు కూడా సిలువలోకి ఎక్కి అర్పణ తండ్రి అయిన దేవుడు అంగీకరించడానికి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. ఆయన తప్పు లేకపోయినా అందరి క్షమాపణ కోరుకున్నాడే. ఈరోజున అది కావాలి మన జీవితానికి. ఈరోజు అది కావాలి. పేకల్లో పెట్టుకోకండి. ఈ క్రిస్మస్ మీకు నిజ క్రిస్మస్ కావాలంటే వెళ్ళేటప్పుడే ఫోన్లో సారీ అనో మాట చెప్పేయండి, ఓ మెసేజ్ పెట్టేయండి, ఫోన్ చేసి చెప్పేసేయండి, సమాధానం పడిపోండి, మాట్లాడేసేయండి. ఏం కాదు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అసలు సమాధానం ఉంటే ఇల్లు పరలోకం అండి. ఇల్లు పరలోకం. చెప్పండి మాట, ఇల్లు పరలోకం. నరకం అనేది ఎప్పుడో తెలుసా? ఇంట్లో సమాధానం లేనప్పుడే. అనవసరంగా కొట్టుకుని, అనవసరంగా దెబ్బలాడుకుని, అనవసరంగా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడే సమాధానం ఉండదో, మీ ఇల్లు క్రిస్మస్ ఉండదో. అందుచేత ఇంకా ఎవరైనా విభేదాలతో సమాధానం లేని గృహాలుగా ఉంటే ఈరోజు ప్రభు నేర్పిస్తున్న సూత్రం, ఒకసారి ఫోన్ చేసి సారీ 2 అక్షరాలు అనండి. ఓ మాట కొంచెం గట్టిగా చెప్పండి. నాకు కాదు, ఎవరికి పట్టలేదు వాళ్ళకి ఫోన్ చేసేయండి రాత్రి. 1-2 మాటలు చెప్పండి, సారీ అనండి, అంతే అయిపోద్ది. మీకు ఇంకా మనసు ఒప్పట్లేదా? రేపు పొద్దున్న ఒక క్రిస్మస్ కేక్ పట్టుకుని వెళ్ళిపోండి. ఈ నెల రోజులు సమాధానం పట్టడానికి అద్భుతమైన అవకాశాలు. క్రిస్మస్ కేక్ ఎంత పనిచేస్తుందో తెలుసా? సమాధానం పరిచేస్తుంది. ఆమె చెప్పండి సరిగట్టిగా. వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. దేవుని దగ్గర విరోధ భావాలతో ఉండొద్దు, అనైక్యతగా ఉండొద్దు, కలిసిమెలిసి ఉండండి, సంతోషంగా ఉండండి, ఒకరినొకరు సంబరాలు చేసుకోవాలి. అంటే సమాధాన హృదయాలతోనే మీరు ప్రభువుని స్తుతించాలి. అది యెరూషలేముగా ఉంటది. యెరూషలేముతో అనుభవంతో నువ్వు చేసే ఆరాధన దేవునికి అంగీకారకృతం అవుతుంది. ఆమె చెప్పండి. కంఠంలో ప్రాణం ఉండగానే ఎవరి దగ్గర అన్నావో ఈరోజు నీ ఆలోచన మార్చేసుకో. ఓ పాస్టర్ గారు కొన ఊపిరితో ఉన్నాడట. ఆఖరి మాటలు అందరూ వింటున్నారు, భార్య వింటుంది, పిల్లలు వింటున్నారు, సంఘస్థులు వింటున్నారు. ఏమంటున్నాడు తెలుసా ఆఖరి మాటలు? సెక్రటరీని ట్రెజరర్ని పిలవండి, సెక్రటరీని ట్రెజరర్ని పిలవండి అంటున్నాడంట ఆయన. వీళ్ళకి మతిపోయింది. భార్య కూడా తిట్టుకుంటుంది, ఇదేంటి కాగితాలు ఎక్కడెట్టాడో, ఆస్తి ఎక్కడెట్టాడో చెప్పొచ్చు కదా, బతుకుండగా వేపుకుని తినేశారు వాళ్ళిద్దరు, అయినా వాళ్ళిద్దరిని అడుగుతున్నాడు అని. సరే చివరి కోరిక కదా, వాళ్ళిద్దరిని పిలిచారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు మీ ఇద్దరిని పిలుస్తున్నారంటే, మమ్మల్ని పిలవడే, బతుకుండగా వేపుకు తినేసాం, సర్లే ఇంకా సందా ఎక్కడైనా ఎట్టాడేమో చెప్తాడేమో అని వాళ్ళు పరిగెత్తుకొచ్చారంట. వచ్చిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేనండి సెక్రటరీనండి, నేనండి ట్రెజరర్నండి అని కొన ప్రాణం ఉన్న ఆయన లేపుతున్నారంట. అలా చూశాడంట అయ్యగారు. ఏంటి అయ్యగారు మమ్మల్ని పిలిచారంట అని అడగగానే ఆయన చెప్తున్నాడంట, ఏం లేదురా, యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు 2 దొంగల మధ్యలో చచ్చిపోయాడు, నేను కూడా అలాగే చచ్చిపోవాలనుకున్నాను అన్నాడంట. ఎంత దారుణం అండి. చావు దగ్గరకు వచ్చినా కానీ లోపల మాత్రం కక్ష పోలేదు ఆయనకి, లోపల ఉన్న ఆ క్రోధం ఉగ్రత పోలేదు ఆయనకి. ఈరోజు అన్ని విడిచిపెట్టేయాలి. సమాధాన హృదయంతో మనం పండగ చేయాలి. ఆ పండుగ నిజమైన పండుగ అవుతుంది, నిజమైన ఆరాధన అవుతుంది. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో
నిజ క్రిస్మస్ సంతోషాన్ని నింపునుగాక. ఆమెన్. క్రిస్మస్ అంటే, నా ప్రసంగం అయిపోయింది, గట్టిగా అరిసి చెప్పాలి. క్రిస్మస్ అంటే ఆరాధించుట. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. ఎవరు చేయాలి? జ్ఞానిగా మారాలంటే, బంగారంగా మారాలంటే, శోధనలు జయించాలి, సాంబ్రాణిగా మారాలంటే, ప్రార్థనా పరులుగా మారాలి, బోళంగా మారాలంటే, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి, నక్షత్రంగా మారాలంటే సువార్త ప్రకటించాలి. చెప్పండి, సువార్త ప్రకటించాలి. నశించుచున్న ఆత్మలను రక్షించాలి. యెరూషలేముగా మారాలంటే సమాధాన హృదయాలతో ఉండాలి. చెప్పండి, సమాధాన హృదయాలతో ఉండాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలోనే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, మీకు వినండి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించకపోతే, యేసు నీ హృదయాల్లోనికి రాకుండా నువ్వు చేసేది క్రిస్మసే కాదు. నీ పాటలు దేవుడు అంగీకరించడు, నీ మాటలు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఒక ప్రణాళికతో వచ్చిన ప్రభువుని మొదట హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా జీవించు. ఈ రోజున ప్రభు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మీ కుడి చేయి పైకెత్తి, ప్రభువా నాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఒక నిజ క్రిస్మస్ జరిగించే నిజ క్రైస్తవునిగా నా జీవితాన్ని మీరు బలపరచండి. ఇంతవరకు ఎన్నో క్రిస్మస్లు చేశాను. ఆత్మలో క్రిస్మస్ ఎలాగో మాకు నేర్పించావు, ఆత్మీయ క్రిస్మస్ ఎలాగో మాకు నేర్పించావు, ఆత్మలో నిన్ను ఆరాధించడం ఎలాగో మాకు నేర్పించావు. మమ్మల్ని బలపరచండి. నిజమైన విశ్వాసులుగా మేము బ్రతకడానికి, వేషధారణతో కాక నిజమైన భయభక్తులతో నిన్ను ఆరాధించడానికి మా జీవితాన్ని మీరు నిలవబెట్టండి. మాలో ఉన్న చెడు వ్యసనాలు, పాపము, శాపము, కలవరము, రోగము అన్నిటినీ తీసివేసి ఈ సంవత్సరపు క్రిస్మస్ నిజ ఆనందాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినట్లు సహాయం చేయండి అని ఒక్కసారి ప్రభు పాద సన్నిధిలో అడగండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు క్రిస్మస్ అంటే ఒక పండగగానే చూశాను, కానీ ఇన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి, ఇలా నేను ఆరాధించాలి అనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. నేను ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాను, ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక నిజమైన ఆత్మీయ భావాలు కలిగిన క్రిస్మస్ నేను చేయాలని ఆశపడుతున్నాను. నిజముగా క్రీస్తును పూజించే వ్యక్తిగా, ఎల్లప్పుడూ క్రీస్తును పూజించే వ్యక్తిగా, భయభక్తులు కలిగిన వ్యక్తిగా, శ్రమలను జయించే వ్యక్తిగా, ప్రార్థనాపరుడైన వ్యక్తిగా, మంచి సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తిగా, నశించు ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి అన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థిస్తాను. అలా చేయెత్తిన వారు లేచి నిలబడండి, మీకోసం ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చెప్పాలి, ఇదిగో ఆపాదమస్తకం నీకంకితం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మీరు విన్నారు. అయ్యా, పలుమార్లు నీ పరలోక దర్శనం నుండి వైదొలిగిపోయానయ్యా. నా జీవితంలో నిన్ను విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో జ్ఞాపకానికి వస్తున్నాయి. ఈ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనలో ఒక నిజమైన క్రైస్తవునిగా, ఒక నిజ విశ్వాసిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను.
నా శాశ్వత జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను ప్రభు. నన్ను ఆశీర్వదించండి. ఒక ప్రార్థనాపూర్వకమైన విన్నపాన్ని ప్రభు సన్నిధిలో చేయండి. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైనని దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైనని దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా దేశ జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. చివరగా అందరూ చెప్పండి శరణమని. శరణము నీ శరణం యేసయ్యా, నీ పాదాలే శరణము నీ శరణం. శరణము నీ శరణము, శరణము నీ శరణము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. పరమ తండ్రి, ఈ రాత్రి వాక్యం విని లేచి నిలబడిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా. పరిశుద్ధాత్ముడ మీరు మాట్లాడారు గనుక ఎంతమంది బిడ్డలు స్పందించి నిన్ను పోలి నడుచుకోవాలని వారి జీవితంలో ఒక తీర్మానం తీసుకుని లేచి నిలబడ్డారు. ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నాతో సహా అందరూ నీ రాజ్యానికి చేర్చబడే వారిగా ఉండాలయ్యా. మమ్మల్ని కనికరించండి, పరిపూర్ణులు చేయండి. నిన్ను ఆరాధించే మేము కాలాలను బట్టి సమయాలను బట్టి కాదు, అన్ని వేళలు ఆరాధించే వ్యక్తులంగా మేము ఉండాలి ప్రభువా. నిత్యము నిజ క్రిస్మస్ జరిగించే ఆత్మీయ జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. నిజమైన భయభక్తులు కలిగి జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానుల వలె నిన్ను ఆరాధించే కృప దయచేయండి. శ్రమలలో నీ కొరకు పడిపోకుండా నిలబడి ఒక బంగారం లాంటి అనుభవాన్ని మాకు దయచేయండి. ఎల్లవేళలా ప్రార్థించే ప్రార్థనాపరులమైన ఒక సాంబ్రాణి వంటి అనుభవాన్ని మాకు దయచేయండి. అందరి చేత మంచిగా పేరు పొందిన మంచి సాక్ష్యం జీవితం కలిగిన నీకు ఆకర్షితులమైనటువంటి బోళము లాంటి జీవితాన్ని అనుభవాన్ని మాకు దయచేయండి. మా ప్రాణం ఉన్నంత వరకు నశించుచున్న అనేక ఆత్మను రక్షించి ఒక నిజ నక్షత్రం వలె మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రకటించే మేము, బోధించే మేము, ఆరాధించే మేము సమాధానం లేకపోతే అర్పణ నీకు అంగీకారకృతమైంది కాదు అని నీ మాటలు సెలవిస్తుండగా, అంగీకారకృతమైన ఆరాధన చేసేవారిగా ఒక జెరూసలేము అనుభవం, సమాధాన నగరము, నిలయము, సమాధాన గృహము వంటి అనుభవం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము క్షమించినప్పుడు నీవు మమ్మల్ని క్షమిస్తావు. అందరిని క్షమించి, అందరిని ప్రేమించి, అందరితో కలిసి ఆరాధించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మరొకసారి సాల్వేషన్ మినిస్ట్రీస్ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. దైవ సేవకులను, కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం.
విశ్వాస సమూహాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, నీ కృపతో బలపరచండి. ఎంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చారో నీ నామములో అద్భుతాలు ఉన్నాయి. మరొకసారి శక్తి కలిగిన మీ నామమున ప్రతి బలహీనత లయమైపోవును గాక. ఎవరు సమస్యల్లో ఉన్నారు, యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రతి సమస్య లయమైపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు యేసు నామమున కొట్టివేయబడును గాక. చెప్పుకోలేని సమస్యలతో ఎంతమంది నలిగిపోతున్నారో అది ఏ సమస్య అయినప్పటికీ నీ నామములో విడుదల కలుగునుగాక. చదువుచున్న బిడ్డలు దైవికమైన జ్ఞానమును పొందుకొందురుగాక, జ్ఞాపక శక్తి కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగములు పొందుకొందురుగాక, వ్యాపారాలలో స్థిరపరచబడుదురుగాక. ఇవన్నీ సర్వశక్తి కలిగిన యేసు అని మీ నామములో జరుగునుగాక. ఎంతమంది బిడ్డలు లేక కలవరపడుతున్నారో మూయబడిన గర్భములు యేసు నామమున తెరవబడునుగాక. వచ్చే సంవత్సరం ఋతువున కల్లా వారి కవిగిట్టులో బిడ్డలు ఉందురుగాక. తండ్రి, నీ కార్యాలు జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునండి. మరొకసారి ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట, నీ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా మీ నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. యేసు అని మీ నామమే స్తుతించబడును గాక. మీకు చెందాల్సిన మహిమ మరెవ్వరికీ చెందకుండును గాక. యేసు అని మీ నామమే ఘనపరచబడును గాక. తండ్రి, మీకు ఆ మహిమను ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దగ్గరగా చెప్దాం ఆమేన్. చెప్పండి ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దైవజనులకు, కుటుంబానికి మరొకసారి హృదయపూర్వకమైన నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.